We are so thankful unto the Lord for this one more opportunity God has given unto us to gather at His feet and to hear Him speaking. దేవుని పాదం చెంత చేరి ఆయన మాట్లాడుతుండగా స్వరం వినులాగున దేవుడు మనకు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. As we know, we are living in the end days. God is giving many opportunities like this. మనం అందరం ఎరుగుతాము, దేవుడు ఇలాంటి అనేకమైన తరుణాలు అనుగ్రహిస్తున్నాడు ఈ అంత్య దినాల్లో. More than any age that has passed earlier, the Lord is giving many more opportunities now. పూర్వం ఉన్న తరాలన్నిటికన్నా ఈ తరంలో ఈ దినాల్లో దేవుడు ఎక్కువైన తరుణాలని మనకిస్తా ఉన్నాడు. Wherever you go, whether it is a village or a city, everywhere too many meetings are conducted, not only in our fellowship, everywhere many meetings are there. ఎక్కడ చూసినా కానీ పల్లెటూర్లలో, గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో అయినా కానీ ఒకటి రెండు కాదు, అనేక రకాల కూడికలు మన సహవాసాల ద్వారా మాత్రమే కాకుండా ఇతర డినామినేషన్ల సహవాసాల ద్వారా ఎన్నో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. God is working in so many ways. దేవుడు అనేక విధాలుగా పని చేస్తా ఉన్నాడు. As a part of those things, today also God has given us this opportunity. వాటిలో భాగముగానే ఈ రోజు కూడా దేవుడు ఈ తరుణాన్ని మనకు అనుగ్రహించాడు. For this evening, shall we turn to the book of Numbers chapter 32. ఈ సాయంకాలం ధ్యానం కొరకు సంఖ్యాకాండము 32వ అధ్యాయానికి రండి. Numbers chapter 32. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. First 13 verses responsively. మొదటి నుండి 13 వచనాలను మార్చి చదువుతాం. Well known portion, the portion about the Israelites. అందరికి బాగా సుపరిచితమైన భాగం, ఇశ్రాయేలులకు సంబంధించిన భాగం. Numbers 32 1 through 13 responsively. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 1 నుండి 13 వచనాలను మార్చి చదువుతాం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని అతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షేబాము, నెబో, బేయోను అను స్థలములు అనగా కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళలేకపోయిరి. 20 ఏండ్లు మొదలుకని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise Thee for the joy given unto us to gather in Thy presence this evening. తండ్రి, సాయంకాలము నీ సన్నిధిలో మనం అందరం ఈ విధంగా సమకూడి సంతోషించే భాగ్యం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం. Thank Thee for helping every one of us throughout this day in all our responsibilities, whether they are domestic or secular or ministerial. ఈ దినమంతా కూడా ప్రభా మా అందరికీ పనిపాట్లలో ప్రభా మీరు సహాయం చేసినందుకు వందనాలు. కుటుంబపరం పనుల్లోను ప్రభా మరి ఉద్యోగపరమైన లౌకికమైనటువంటి పనుల్లోను అలాగే సేవా పరిచర్య పనులు అన్నింటిలో కూడా మీరు చేసిన సహాయంకై వందనాలు. Lord, we thank Thee for the dear ones who are gathering at Carmel. దేవా, కర్మెల్లో కూడుకుంటున్న నీ ప్రజలందరిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. Thank Thee for Thy servant and his family, and also, O Lord, for Thy children. నీ దాసుడు ప్రభా మరి కుటుంబము వారి పిల్లలందరిని బట్టి మీకు వందనములు Now చెల్లిస్తున్నాం. as we are meditating Thy word, open Thou Thy scriptures unto ఈ us. సమయంలో మీ వాక్యమును ప్రభా ధ్యానిస్తూ ఉండగా దేవా
మా కొరకే మీ లేఖనాలు తెరవ చేయమని ప్రార్థన చేస్తున్నాం. Not only opening the scriptures, O Lord, open thou our eyes of understanding as well. లేఖనములను తెరవ చేయడం మాత్రమే కాకుండా మేము గ్రహించినట్లు మా కన్నులు కూడా తెరవ చేయమని ప్రార్థన చేస్తున్నాం. What all thou hast preserved, O Lord, from eternity for tonight, O Lord, thy living waters may flow in our midst, O Lord, with all simplicity, and also every one of us may understand what you are speaking unto us. అనాది కాలముగా ప్రభా ఏవి మా కొరకు భద్రపరిచి ఉంచారో ఆ జీవజలపు ఊటను దేవా మరి సాధారణమైన సామాన్యమైన విధానంలో మేమందరము అర్థం చేసుకున్న విధానములో మాకు దయచేయండి, మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. Foolish as we are, both of us, we are standing before thy precious people. ఇరువురమే బుద్ధిహీనులము గాని ప్రశస్తమైన ప్రజల ఎదుట నిలబడుతున్నాం. In our foolishness be thou our wisdom, in our weakness be thou our strength. మా బుద్ధిహీనతలో మాకు జ్ఞానమై ఉండండి, మా బలహీనతలో మాకు బలమై ఉండండి. Lord, we are feeble people, thou art an able God, enable us to convey thy message unto thy people as it is. దేవా మేము బలహీనులం, చేతగాని వారు, నీవే సామర్థ్యం గల దేవుడు. అయినా నీ ప్రజలైనటువంటి వారికి మీ మాటలే సమానమైన విధానంలో మాకు అందజేయమని ప్రార్థన చేస్తున్నాం. According to our individual and corporate need, the Holy Spirit may minister the words of life. మా వ్యక్తిగత అక్కల కొరది, సామూహికంగా మా అందరి అక్కల కొరది పరిశుద్ధాత్మయే మీ నిత్య జీవ వాక్యమును మా అందరి హృదయములకు పరిచయం చేయను గాక. Though we are standing here, we do acknowledge that we are no way better than anybody who is sitting before us. ఇక్కడ నిలబడి ఉన్నప్పటికీ మా ఎదుట కూర్చున్న వారిలో ఏ ఒక్కరికన్నా మేము గనులం కామని ఒప్పుకుంటున్నాం. Ascribing all glory unto thy holy name and expecting great things, bringing all of us under the sprinkling of thy precious blood, we do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమని పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ మీరు గొప్ప కార్యాలను ఆశిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి సాటి లేని శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. The story of Israelites is well known to us. ఇశ్రాయేలీల చరిత్ర మనందరికీ సుపరిచితమైనది. I think every one of us who are sitting here, we have heard scores of messages on their lives. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా నేను అనుకుంటాను ఇశ్రాయేలీల జీవితాన్ని అనుసరించి అనేక విధాలుగా వర్తమానాలు విన్నాం. Now when we come to chapter 32 of Numbers, ఇప్పుడు సంఖ్యాకాండం 32వ అధ్యాయానికి వచ్చే సమయానికి we all know the Israelites have come to the borders of the land of Canaan, the promised land. ఇశ్రాయేలీలు కనాను దేశానికి సరిహద్దులకు అనగా వాగ్దాన దేశం దగ్గరికి వచ్చిన సంగతి మనం ఎరుగుదాం. It is known as promised land because God has promised that particular land to give to Israelites. ఇది వాగ్దాన దేశముగా పేరు పొందినది. ఎందుకనగా దేవుడు ఈ భాగాన్ని, ఈ ప్రాంతాన్ని ఇశ్రాయేలు ప్రజలైన వారికి ఇస్తాను అని వాగ్దానం చేసిన ప్రదేశం అది. Almost this is the second time they have come to that place. ఇప్పుడు ఇంచుమించుగా రెండో పర్యాయము ఈ ప్రాంతానికి వాళ్ళు వచ్చినారు. We all know the story of Israelites. ఇశ్రాయేలీల చరిత్ర అంతా మనకు తెలుసు. Yeah, though Adam failed, God has chosen Noah. If you see the history, చరిత్రలో చూస్తే ఆదాము విఫలమైన దేవుడు నోవాహును ఏర్పరచుకున్నాడు. God has got wonderful and special and mighty plans, unique plans towards the life of Adam and Eve. దేవుడు ఆదాము అవ్వల జీవితం గురించి ఎంతో బలమైన విశేషమైనటువంటి అసమానమైన ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉండినాడు. And God called them as his own children. దేవుడు తన సొంత పిల్లలుగా వాళ్ళని పిలిచాడు. Luke 3:38 says Adam is the son of God. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో ఆదాము దేవుని కుమారుడు అని చెప్పబడింది. But we all know due to the subtlety of Satan and Adam and Eve lost that privilege. అయితే మనం ఎరుగుదాం సాతాను యొక్క కుయుక్తి వలన ఆదాము అవ్వలు ఆ ఆధిక్యతను, ఆ భాగ్యాన్ని కోల్పోయారు. But one thing we have to understand. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. As children of God, though we fail in fulfilling the purposes of God, the purposes of God will never be defeated. God will fulfill them in some way or other. దేవుని పిల్లలముగా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే విషయంలో మనము విఫలమైన గుర్తుపెట్టుకోండి, దేవుని ఉద్దేశాలు విఫలం కావు. వేరొక విధానంలో ఏదో ఒక విధంగా ఆ ఉద్దేశాలని తప్పక దేవుడు నెరవేరుస్తాడు. As children of God, for example, we are supposed to worship the Lord. దేవుని పిల్లలంగా మనము దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాము. Suppose if we stop worshiping, ఒకవేళ మనము ఆరాధన చేయడం ఆపివేసినాం అనుకో, Lord is telling even the stones will worship me. దేవుడు ఏమన్నాడు, ఈ రాళ్ళు కూడా నన్ను స్తుతిస్తాయి. So the purposes of God will never be failed. కాబట్టి దేవుని ఉద్దేశాలు
ఎన్నటికీ తప్పిపోవు. So though Adam failed, ఆదాము విఫలమైన and God chose Noah and his family. దేవుడు నోవహును అతని కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. Though Noah is a righteous man, once again his descendants became very wicked. నోవహు నీతిమంతుడైనా తన తరం వారు తన వంశం వారు మరొకసారి దుర్మార్గులయ్యారు. Because the human heart is deceitful above all things. ఎందుకనగా మానవుని యొక్క హృదయము అన్నిటికన్నా ఘోరమైనది, మోసకరమైనది. Whether it is a rough heart like mine or whether it is a polished heart like yours. కాబట్టి నాలాంటి కరుకైనటువంటి గుండె హృదయమైనా మీలాంటి మెత్తని హృదయమైనా All the human hearts are deceitful. మనుషులందరి హృదయం మోసకరమైనదే. So by the time we come to the time of Abraham, కాబట్టి అబ్రహాము సమయానికి వచ్చినప్పటికీ once again the people were living as they like and the whole world was filled with idolatry. ఇక్కడ కూడా మరలా చూస్తున్నాము, ప్రజలందరూ కూడా మరొకసారి దుర్మార్గులయ్యారు, విగ్రహారాధికులు, లోకమంతా విగ్రహారాధికులైపోయారు. Especially Nimrod played a vital role in taking away the people of God from the true God. విశేషంగా ఇక్కడ దేవుని వైపు నుండి ప్రజల మనసు త్రిప్పివేయడంలో నిమ్రోదు ప్రధాన పాత్ర పోషించాడు. And during the days of Abraham, as we know, almost 2000 BC, God has chosen Abraham. ఇక ఆ నిమ్రోదు కాలంలో అంటే దేవుడు అక్కడ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో అబ్రహాముని ఎన్నుకున్నాడు. And it is a fresh start again. మరలా నూతనంగా ఆరంభించబడింది. As I already told you, though man fails, God's purposes will never fail. నేను ముందుగా చెప్పినట్లు మానవుడు పతనమైన విఫలమైన దేవుని ఉద్దేశాలు ఎన్నటికీ కూడా అది విఫలం కావు. Why God chose Abraham when so many thousands of people are there? వేల కొలది ప్రజలు ఆనాడు ఉంటుండగా ఎందుకు దేవుడు అబ్రహామునే ఎన్నుకున్నాడు? That is a very special story. It is not written in the Bible. ఇది ప్రత్యేకమైనటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో లేదు. If you go through the Jewish history, some of the historians have written, okay, we are not going to touch it this evening. యూదుల చరిత్ర కొంతమంది రాశారు, చరిత్రకారులు, అందులో మనం చూస్తే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సమయంలో అవన్నీ మనం ధ్యానం చేయం. God is not a partial God. He will not show any partiality. దేవుడు పక్షపాతి కాడు, ఎవరి ఎడల పక్షపాతాన్ని చూపడా. There was a deep desire in the heart of Abraham to seek the true God. నిజమైన దేవుడు ఎవరా అని వెతకాలని అబ్రహాములో ఒక లోతైన ప్రగాఢమైన వాంఛ కలిగినది. And God has appeared unto him. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. How that desire has come and in what situation the Lord has appeared, that is a big story. ఆశ ఎట్లా ఉత్పన్నమైంది, ఏ పరిస్థితిలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడో ఇది పూర్తిగా వేరే చరిత్ర. If not, a man who is born in the family of a idolatrous family and manufacturing and selling idols for 75 years and all of a sudden at the age of 75 coming to the Lord is a miracle. లేకపోతే విగ్రహారాధన చేసే కుటుంబంలో విగ్రహాలు తయారు చేసి అమ్ముకునే కుటుంబంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి 75 సంవత్సరాలుగా ఆ వృత్తిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షం కావడం, దేవుని పిలుపు అందుకోవడం అనేది అసాధ్యమైనది. Yeah, it is a miracle. ఇది ఆశ్చర్యం, అద్భుతం. So, okay, God appeared unto Abraham దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు and started a new beginning. నూతన ఆరంభాన్ని మొదలుపెట్టాడు. And God is so happy with the life of Abraham. అబ్రహాము జీవితాన్ని బట్టి దేవుడు ఎంత సంతోషించాడు. And God wanted to reveal what is going to happen to his seed well in advance to Abraham. తన సంతతికి జరగబోయే సంగతులని ముందుగానే దేవుడు అబ్రహామునకు తెలియపరిచాడు. What I am telling to you, nothing new to you. I am just reminding you. నేను చెప్తున్న ఈ సంగతుల్లో ఏమీ మీకు కొత్తదేమీ కాదు, నేను ఊరికే జ్ఞాపకం చేస్తున్నాను అంతే. Because we are having the regular habit of forgetting. ఎందుకంటే మనకున్న అలవాటు ప్రకారంగా మర్చిపోయే తత్వం మనకుంది కదా. So that's why messengers we are surviving. అందుకనే కదా బోధకులు బతికేస్తున్నారు. So we will be telling the same thing time and again. చెప్పిందే మళ్ళా 10 సార్లు చెప్తా ఉంటాం. So thing is now, God revealed everything what is going to happen in future to Abraham. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే సంగతులన్నీ కూడా దేవుడు అబ్రహామునకు ముందుగా తెలియపరిచాడు. And even Ishmael is not born. అప్పటికి ఇష్మాయేలు పుట్టలేదు. Even Isaac was not born. ఇస్సాకు కూడా పుట్టలేదు. The children of Keturah are not there. కెతురా సంతతి లేదు. When nobody was there, ఎవ్వరు లేనప్పుడు, when no child was there, ఇంకా ఏ బిడ్డలు ఎవరు పుట్టనప్పుడే God revealed what is going to happen to his seed after hundreds of years. 100 సంవత్సరాల తర్వాత తన సంతతికి జరగబోయే సంగతులని దేవుడు అబ్రహామునకు బయలుపరిచాడు. About the Egyptian slavery.
ఐగుప్తు బానిసత్వం and గురించి, how they are going to come out of Egypt. ఏ విధంగా ఐగుప్తు నుండి వాళ్ళు మరలా బయటికి Yeah, వస్తారు, about the 10 miracles he is going to perform there. అక్కడ 10 అద్భుత కార్యాలు ఆయన జరిగించబోయే సంగతి, All these things God revealed to Abraham, to be frank, in detail. ఇవన్నీ కూడా వాస్తవంగా చెప్పాలంటే దేవుడు సువివరంగా అబ్రహామునకు తెలియపరిచాడు. And in Genesis chapter 15, ఆదికాండం 15వ in అధ్యాయంలో verses 13 and 14, 13, 14 the వచనాల్లో Lord appeared unto Abraham, as I already told you, Ishmael was not born, Isaac was not born. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. ముందుగా చెప్పినట్లుగా నేను అప్పటికి ఇష్మాయేలు పుట్టలేదు, ఇస్సాకు కూడా పుట్టలేదు. Read it. Genesis 15th chapter, ఆదికాండము 15వ అధ్యాయం 13 and 14. 13, 14 వచనాలు. ఆయన నీ సంతతి వారు, నీ సంతతి వారు, you are going to have seed. అంటే నీకు ఒక సంతానం ఉంటుంది అన్నాడు. తమది కాని పరదేశమందు నివసించి, That is, they will go to Egypt. అనగా వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్తారని, ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, They are going to become slaves there. అక్కడ ఉన్న వారికి వీళ్ళు బానిసలు అవుతారు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. And also he has fixed the time. ఆ సమయాన్ని కూడా నిర్దేశించారు. Yes, how many years they are going to trouble these people? ఎన్ని సంవత్సరాలు ఈ ప్రజలని వారు శ్రమ పెడతారు? 400 years they are going to afflict them. 400 ఏళ్ళు వారు శ్రమ పెడతారు అన్నాడు. After that, దాని తర్వాత వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. I am going to judge them. That is, he is speaking about the 10 miracles. 10 అద్భుత కార్యాల గురించి ఇది ఇక్కడ చెప్తున్నాడు. I am going to judge those people. ఆ ప్రజలకి నేనే తీర్పు తీరుస్తాను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. Everything the Lord revealed unto Abraham. ప్రతిదీ కూడా దేవుడు అబ్రహామునకు బయలుపరిచాడు. Oh, it was like a mystery to Abraham. అబ్రహాముకు అదొక మర్మంగా ఉంటుంది. But we all know the Lord, who knows the ending from the beginning, who never changes his word, revealed everything unto Abraham. అయితే అంతం ఆది నుండి ఎరిగినవాడు, మాట మార్చని ఆ దేవుడు అబ్రహామునకు అన్ని కూడా ముందుగా So బయలుపరిచాడు. according to the thing what he revealed unto Abraham, అబ్రహామునకు తాను బయలుపరిచిన ప్రకారముగానే the Israelites went into Egyptian slavery. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలోనికి పోయారు. Yeah, the first one to go to is Joseph. మొదటివాడుగా యోసేపు పోయాడు. Then after another 22 years, Jacob along with 70 people they have gone. ఆ తర్వాత 22 ఏళ్ల తర్వాత యాకోబు 70 మందితో కూడా ఐగుప్తునకు పోయినారు. Yeah, for few days the things were all right. కొంతకాలము అంత బాగానే ఉండింది. Later they became servants and ఆ slaves. తర్వాత అక్కడ వారికి దాసులు బానిసలు They were అయిపోయారు. not having any property of their own. వారికంటూ స్వంత ఆస్తులు ఏమీ లేవు. They were whipped, they are beaten, they are persecuted, and they are killed also. కొరడాలతో కొట్టబడ్డారు, హింసించబడ్డారు, చంపబడ్డారు కూడా. And in God's providence, దేవుని యొక్క సదుపాయంలో and God raised Moses. We all know this. దేవుడు మోషేని లేపిన సంగతి మనకు తెలుసు. To deliver, to bring them out of the land of Egypt, ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించడానికి, and to lead them to the promised land Canaan, where these 7 nations they have occupied that land. వాగ్దాన దేశమైన కనాను దేశానికి, అనగా ఆ 7 జాతుల వారు ఆ దేశాన్ని ఆక్రమించిన ఆ దేశానికి నడిపిస్తాను, తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశారు. Now lakhs of people came out. ఇప్పుడు లక్షలాది మందిగా బయటికి వచ్చారు. After they came out of the land of Egypt, ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత, after 2 years of their deliverance, వారు విడుదల పొందిన 2 సంవత్సరాల తర్వాత Moses got them numbered. మోషే వారందరి సంఖ్య చూసి లెక్కించారు. Of course, జనాభా. the Levitical tribe is not counted, అయితే లేవి వంశం, లేవి గోత్రికులని లెక్కించలేదు. but the remaining people, అయితే మిగతా వారు, when Moses counted, they were nearly 6 lakhs people, 6,03,550 people. 6,03,553 మంది లెక్కిస్తే అంతమంది జనాభా 50 మంది అయ్యారు. And so they are more than 20 years of age, and they are the males. వీరు 20 సంవత్సరాల కన్నా పైబడిన వారు పురుషులు. Imagine, ఊహించండి, 20 years and above, that is plus 20, 6,03,550 males. చూడండి, పురుషులు 20 సంవత్సరాలకి పైబడ్డ పురుషులే 6,03,550 మంది. Many people tell that the people who came out of the land of Egypt are around 20 lakhs. చాలా మంది చెప్తారు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన వారు దాదాపుగా 20 లక్షల మంది ఉంటారని. I don't think so. It is more than that. 20 కాదు, అంతకు మించే ఉంటారనుకుంటున్నా. Because these people have calculated based on the family planning. ఎందుకంటే వీరు కుటుంబ నియంత్రణ అంచనా వేస్తూ వాళ్ళు లెక్క పెట్టారు. Yeah, we too and for us too. మేమిద్దరము మాకిద్దరు. But in those days it is not like that. ఆ
ఆ దినాల్లో పరిస్థితి అట్లా లేదు. We two and we have a dozen. కాబట్టి మేమిద్దరము మాకు 12 కన్నా ఎక్కువ. Because though cricket matches were not there, every family was having a team. క్రికెట్ ఆటలు ఆ రోజు లేకపోయినా ప్రతి కుటుంబానికి ఒక క్రికెట్ జట్టు అంత ఉండేవాళ్ళు. So, say 6 lakhs men means 6 lakhs wives. That is totally 12 lakhs. 6 లక్షల మంది పురుషులు అంటే వారి భార్యలు కలిపితే 12 లక్షలు. And so many children. ఎంతో మంది పిల్లలు ఉన్నారు. More than 30 lakhs. 30 లక్షల కన్నా ఎక్కువగానే. Yeah, in a span of 430 years. Yes, these 70 people have become almost 25 to 30 lakhs. 430 సంవత్సరాల కాలంలో 70 మంది కాస్త 30 లక్షల కన్నా ఎక్కువైనారు. Now they came out of the land of Egypt. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయటికి వస్తున్నారు. And now they crossed the Red Sea. ఎర్ర సముద్రం దాటినారు. There also they feared a lot. అక్కడ కూడా ఎంతో భయపడ్డారు. Many times we also behave like that. అనేక సార్లు మనం అట్లాగే ప్రవర్తిస్తాం. One side God says that my thoughts are higher than your thoughts. ఒకవైపు దేవుడు అంటాడు నా తలంపులు మీ తలంపుల కన్నా ఉన్నతమైనవి. And my ways are higher than or nobler than your ways. నా మార్గములు మీ మార్గముల కన్నా ఉత్తమమైనవి ఉన్నతమైనవి అంటాడు. But many times we will be doubting the promises of God. అయితే అనేక పర్యాయాలు దేవుడు చేసిన వాగ్దానాలని మనము అనుమానిస్తుంటాం. When they came out of Egypt, వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు we all know Pharaoh changed his heart. ఫరో తన మనసు మార్చుకున్న సంగతి మనకు తెలుసు. Arre, why I have left all these slaves? అయ్యో ఎందుకు నేను ఈ బానిసలందరూ విడిచిపెట్టేశాను? From tomorrow onwards, who are going to serve us? రేపటి నుండి ఎవరు మనకు సేవ చేస్తారు? So all are going. అందరూ వెళ్ళిపోతున్నారు. No, it should not happen like that. అట్లా కుదరదు. I will bring them back. కాబట్టి మరలా వాళ్ళని పట్టుకొని వస్తాను. I want to make them slaves again. మరలా తీసుకొని వచ్చి నాకు బానిసలుగా So with చేసుకుంటాను. that notion, Pharaoh and the armies of Egypt, they started chasing Israelites. ఆ ఉద్దేశంతో ఫరో తన సైన్యమంతా కూడా ఇశ్రాయేలు ప్రజల్ని తరమడం మొదలు పెట్టారు. But what the Israelites are thinking? అయితే ఇశ్రాయేలీలు ఏమనుకున్నారు? They are coming to kill us. వాళ్ళందరూ మమ్మల్ని చంపడానికి Now వచ్చేస్తున్నారు. you tell me, are they coming to kill them or to take them alive back? ఇప్పుడు చెప్పండి, ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలు చంపాలని తరుముతున్నారా లేదా సజీవులుగా వాళ్ళని మరలా వెనక్కి పట్టుకొని పోవాలని తరుముతున్నారా? You tell now. చెప్పండి, మీరే చెప్పండి. They are not coming to kill Israelites. ఇశ్రాయేలీలని చంపాలనే ఉద్దేశంతో రావడం లేదు. We have lost all our slaves and servants. We want to catch them, take them alive back to Egypt. అలా అనుకున్నారు. మనకు దాసులుగా బానిసలుగా ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు చేస్తారు మనకి బానిసత్వ పని? అందుకనే వాళ్ళు మరలా సజీవంగా పట్టుకొని వచ్చి మరలా బానిసలుగా పెట్టుకుందాం. God's thought is different. దేవుని తలంపులు వేరు. God's thought is not to kill them. దేవుని తలంపుల్లో వారిని చంపాలని కాదు. But what they are మరి thinking? వీళ్ళేమనుకుంటున్నారు? We are going to మేము die. సరిపోతాం. Oh, they are coming. వాళ్ళు వచ్చేస్తున్నారు. Secondly, God has taken them through the way of the Red Sea. రెండవది, దేవుడు ఎర్ర సముద్రం మార్గం గుండా నడిపించాడు. And now what they are thinking? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? Though we are escaped from the Egyptians, ఐగుప్తీయుల చేతి నుండి మేము తప్పించుకున్నా we are going to die in the Red Sea. ఎర్ర సముద్రంలో చచ్చిపోతాం. Why God has taken them through via Red Sea? అసలు దేవుడు ఎర్ర సముద్ర మార్గంగా ఎందుకు తీసుకొని పోయాడు? Why God used that? For what purpose God used it? ఏ ఉద్దేశంతో దేవుడు ఎర్ర సముద్రాన్ని అక్కడ పెట్టాడు? It is not to kill the Israelites, to kill the Egyptians. ఇశ్రాయేలీయులను చంపడానికి కాదు, ఐగుప్తీయులను చంపడానికే ఎర్ర సముద్రాన్ని ఏర్పాటు చేశాడు. God can take them to different way. దేవుడు వేరే విధానంలో వేరే మార్గంలో కూడా తీసుకొని Why God has selected that particular way, though it is longer? అది ఎంతో మరి ఎక్కువైన సమయం పట్టేటువంటి పొడవాటి ప్రయాణమైన ఎందుకు దేవుడు ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు? ఓ ఇశ్రాయేలీలారా, ఓ ఇశ్రాయేలీలారా, ఏ నది దాటిస్తే ఈ ఐగుప్తీయులందరూ దాంట్లో పట్టర్రా బాబా, నదిలో సముద్రం అయితే మొత్తం పోతారు. నది దాటిస్తే ఐగుప్తీయులు ఐగుప్తు సైన్యం అంతా ఈ నదిలో పట్టరు, సరిగా మునగరు వాళ్ళు. సముద్రం అయితే పూర్తిగా మునిగిపోతారు. So God took them through the Red Sea not to kill Israelites, to kill the Egyptians. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎర్ర సముద్రం మార్గం గుండా ఇశ్రాయేలులను తీసుకొని వెళ్ళింది ఇశ్రాయేలులను ముంచేయడానికి కాదు, ఐగుప్తీయులను ముంచివేయడానికి. But what they are thinking? కానీ వాళ్ళు ఏమనుకున్నారు? అయిపోయాయి, మా పని అయిపోయింది. Today is the last day. అయిపోయింది, ఈ రోజే ఆఖరి రోజు. Last prayer and people telling amen. అయిపోయింది ఆఖరి ప్రార్థన, అందరూ ఆమెన్ చెప్పుకున్నారు. And so, see, many times we think like that. అనేక సార్లు మనం అట్లాగే In అనుకుంటాం. our lives also. మన జీవితాల్లో కూడా God is planning and working for our welfare, but we are thinking that finished out. దేవుడు మన క్షేమం మేలు కొరకు సమస్తం జరిగిస్తా ఉంటే
మనమేమో మా పని అయిపోయింది అనుకుంటున్నాం. Should not think like that. లేదు లేదు, అట్లా ఎప్పుడు అనుకోదు. So anyhow, they came out of Egypt and crossed the Red Sea. మరి ఐగుప్తు నుండి బయటికి వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు. After crossing the Red Sea, they have come to Elim. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏలీము దగ్గరికి వచ్చారు. And now God promised them, okay, I am the Lord that healeth you. మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం Then God has given them manna and all these things we all know. తర్వాత దేవుడు మన్నా ఇచ్చాడు, ఇవన్నీ మనకు తెలిసినవి. And they came to Sinai. సినాయి పర్వతం. Yeah, on the way they have, of course, won over the Amalekites at Rephidim. ఆ మధ్యలో వారు రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. అమాలేకీయుల యుద్ధం జరిగింది, గెలిచారు. And they came to Sinai. సీనాయికి వచ్చారు. God has given the commandments. దేవుడు ఆజ్ఞలు ఇచ్చారు. Of course, we all know the worship of golden calf and all these things. తర్వాత బంగారం దూడం చేయడం, దాన్ని పూజించడం, ఇవన్నీ తెలిసినవి. And there again Aaron lied there. అక్కడ మళ్ళీ అహరోను అబద్ధం ఆడడం, All these things we know. ఇవన్నీ మనకు తెలుసు. And now they have come to the borders of Canaan. ఇప్పుడు కానాను సరిహద్దులకి పొలిమేరలకు వచ్చారు. Yeah, almost in a span of 2 years they have come there. 2 సంవత్సరాల కాలంలో అక్కడికి చేరుకున్నారు. Now what is their job? ఇప్పుడు వాళ్ళ పని ఏమిటి? Moses was also very happy. మోషే కూడా చాలా ఉత్సాహంగా Because సంతోషంగా Moses was 82, 83 at that time. అప్పటికి మోషేకి 82, 83 At సంవత్సరాలు the age of 80 he started leading the people. Now within 2 or 3 years they have come to the borders of Canaan. 80 సంవత్సరాల వయసులో దేవుని ప్రజలను నడిపించడం మొదలు పెట్టాడు. 2-3 సంవత్సరాలకే కానాను పొలిమేరల దాకా So వచ్చేసారు. all the Israelites are so jubilant. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. What we are dreaming for the last 400 years. 400 సంవత్సరాలుగా మేము ఏమైతే కలలు కన్నామో, And these people who are plus 20 are also alive at that time. అప్పటికి 20 సంవత్సరాలకి పైబడి ఉన్న వాళ్ళు ఇంకా బతికి ఉన్నారు. Because so far the judgment is not passed. ఎందుకంటే ఆ తీర్పు ఇంకా అమలు చేయబడలేదు. And now when they came to the borders of ఇప్పుడు Canaan, కానాను పొలిమేరల దగ్గరికి వచ్చినప్పుడు now what they have to do? ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? They can simply go to Canaan. ఊరికే ఉన్నటువంటి కానానికి వెళ్ళిపోవచ్చు. Wonderful leader Moses is there. అద్భుతమైన నాయకుడు మోషే ఉన్నాడు. Moses is not an ordinary man. మోషే సాధారణమైన వ్యక్తి కాడు. As you know, there are many men of God in the Bible, but the word man of God used for the first time in the Bible for Moses. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దైవజనులు అనే వాళ్ళు ఉన్నారు, కానీ మొట్టమొదటిసారిగా దైవజనుడు అనే పేరుతో పిలువబడ్డవాడు మోషే. Noah is a man of God. నోవాహు దైవజనుడే. Abraham, Isaac, Jacob and all these people, Joseph are men of God. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు వీళ్ళందరూ దైవజనులే. Somehow the Holy Spirit has not used that title man of God to any one of these. కానీ పరిశుద్ధాత్మ ఎందుకో ఎవరి గురించి దైవజనుడు అనే మాట ఉపయోగించలేదు. Only once, that is, I'm sorry, for the first time, God used that title man of God to Moses in Deuteronomy 33:1. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదటిసారిగా దేవుడు మోషేని ఉద్దేశించే దైవజనుడు అని చెప్పారు. We must be very careful in meditating all these things. ఇవన్నీ కూడా ధ్యానం చేయడము, జాగ్రత్తగా ధ్యానం చేయాలి. So many evangelists are there in the Bible. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది సువార్తికులు In the ఉన్నారు. New Testament, so many people preached the gospel. నిబంధనలో చాలా మంది సువార్త ప్రకటించారు. But for only one person, God used the word title evangelist in the whole Bible. అయితే బైబిల్ అంతటిలో కూడా సువార్తికుడు అని దేవుడు ఒక్క వ్యక్తి గురించే చెప్పాడు. That is about Philip the deacon in Acts 21:8. అది అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనంలో పరిచారకుడైనటువంటి ఫిలిప్పుని గురించి సువార్తికుడైన ఫిలిప్పు అని చెప్పాడు. So like that, see, these are very, very unique people. వీళ్ళందరూ కూడా చాలా సమానమైనటువంటి వ్యక్తులు. So Moses is not an ordinary man. మోషే సాధారణమైన వ్యక్తి కాడు. We all know about Moses. మోషే గురించి మనందరికీ Now తెలుసు. they came to the borders of ఏ Canaan. విధంగా వారు కానాను సరిహద్దులకు వచ్చారు. Under the leadership of Moses, it would be very easy to cross and enter into the land of Canaan. మోషే నాయకత్వంలో వారు ఆ సరిహద్దులు దాటి కనాన్లో ప్రవేశించడం చాలా సులువైన పని వాళ్ళకి. But what has happened? కానీ ఏం జరిగింది అక్కడ? Some intelligent people were there, worldly intelligent people were there among them. వారిలో లోకరీత్యా తెలివైన వారుగా అనబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. Many times we forget. చాలా సార్లు మనం Yeah, మర్చిపోతాం. the wisdom of the world is foolishness in the sight of God. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. Many times we think that I am very knowledgeable, I am very intelligent, I am so wise. అనేక సార్లు మనం అనుకుంటాం చాలా తెలివైన వాడు, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా బుద్ధిమంతుడు అనుకుంటాం. So some of these people from different tribes, they have come to Moses. కాబట్టి ఆయా గోత్రాల నుండి కొంతమంది వచ్చి మోషే దగ్గరికి వచ్చి, Are Moses bhaiya, నా మోషన్నా, see why you are leading us. చూడు ఎందుకు మమ్మల్ని ఇట్లా నువ్వు నడిపిస్తా ఉన్నావు? We must survey the land. ముందు మనము వేగు చూసి రావాలి కదా దేశము. See what type of people are there. అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారు తెలుసుకోవాలి కదా. Because
So many wars are there. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చేయని And what type of land is there? అక్కడ ఉన్నటువంటి ఆ భూమి ఆ పరిస్థితులు ఏమిటియో చూడాలి Can కదా. we get sufficient food? మనకి చాలినంత ఆహారం And we దొరుకుతుందా? are having so much cattle. మనకి ఇంత విస్తారమైన పశువుల మంద ఉంది, So they also must have their food. వాటికి కూడా ఆహారం కావాలి కదా. So we will do one thing. కాబట్టి ఇప్పుడు ఓ పని చేద్దాం. We will send some people to spy out the land of Canaan. కానాను దేశాన్ని వేగు చూడడానికి కొంతమందిని ఎన్నుకొని పంపిస్తాం. Moses said, మోషే చెప్పాడు, Arey, God has promised. దేవుడు వాగ్దానం చేశాడు కదా. God knows more than you and me. నీకన్నా నాకన్నా బాగా తెలుసు కదా దేవుడికి. Without all these provisions, do you think that God will send us to that place? మీరు ఇంతసేపు చెప్పిన ఈ సదుపాయాలు ఏమి లేనిదే దేవుడు ఆ వాగ్దాన దేశానికి పంపిస్తానని When చెప్పాడా? nothing is there in the wilderness, God has provided water and manna. అరణ్యం ఎడారిలో ఏమీ లేని ఆ ప్రదేశంలో మన్నా ఇచ్చాడు, నీళ్లు ఇచ్చాడు కదా. Lakhs of people, we all ate it. లక్షలాది మందిగా ప్రజలు మనం కడుపు నిండా తిన్నాం కదా. So why you are questioning? మళ్ళీ ఎందుకు మీకు ఈ ప్రశ్న వచ్చింది? No. లేదు 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 We మోషే, have to go. కాదు కాదు, మనం We వెళ్ళి have to చూడాలి. spy out the land. మనం ముందు వెళ్ళి పరిస్థితులు చూడాలి. So spying out the land of Canaan is not the thought of God. It is not the thought of Moses. It is the thought of these leaders. కానాను దేశానికి వేగు చూడాలి అన్నటువంటి ఈ ఆలోచన అది దేవుని ఆలోచన కాదు, మోషేకి వచ్చిన ఆలోచన కాదు, ఈ పెద్దలు వీళ్ళు చెప్పినటువంటి ఆలోచన. And Moses yielded to that. మోషే వాళ్ళు చెప్పిన మాటకి లొంగిపోయాడు. What to do? Majority vote. ఏం చేయాలి మరి? ఎక్కువ శాతం వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. And they are not ordinary people. మరి వాళ్ళే సామాన్యమైన వాళ్ళు కాదు. Yeah, many times they tried to kill Moses. అనేక సార్లు మోషేని చంపాలనుకున్న వాళ్ళు. Like the New Testament Israelites, you and I, the Old Testament Israelites also famous for rebellion, stiff-neckedness. క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులమైన మనకున్నట్టుగా అలవాటే పాత నిబంధన వారి ఇశ్రాయేలీయులు మెడవంచని తిరుగుబాటు చేసే తత్వానికి ప్రసిద్ధి వాళ్ళు. Isn't it? కాదా? Why every one of us are having spondylitis? ఎందుకు ఇప్పుడు అందరికి కూడా ఈ స్పాండిలైటిస్ జబ్బు వచ్చింది? Yeah. Like this only we will go. మనం ఎప్పుడు మెడ వంచం కదా. So brothers and sisters, సోదరి we are సోదరులారా, New Testament Israelites, not ordinary people. మనము క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులం, సామాన్యులం కాము. So Moses yielded to their demand. మోషే ఇక వారు ఒత్తిడి చేస్తా ఉంటే లొంగిపోయాడు. 12 leaders 12 మంది నాయకుల్ని to spy out the land from each tribe. ఒక్కొక్క గోత్రాన్ని నుండి మొత్తం 12 మందిని ఆ దేశాన్ని వేగు చూడడానికి. As I already told నేను you, ముందుగా చెప్పినట్టుగా their qualities and our qualities are same. వారి లక్షణాలు మనకున్న లక్షణాలు ఒకే రకమైన. Yeah, when they went out, they went as one party. When they came back as two parties. వారు వెళ్ళేటప్పుడు కలిసికట్టుగా ఒక జట్టుగా పోయారు, కానీ తిరిగి వచ్చేటప్పటికి 2 గుంపులయ్యారు. So now it is a developed age, we will become 3 parties. ఇప్పుడేమో ఇంకా బాగా అభివృద్ధి చెందాం, 3 పార్టీలు అయ్యాయి. So thing is, see, they went out and then they spied out the land and came. ఆ దేశాన్ని వేగు చూడాలని వెళ్ళారు, పోచి వేగు చూసి మళ్ళా వచ్చారు. We all know 10 spies have given the evil report, only 2 has given the good report. 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మాత్రం మంచి సమాచారం తెచ్చారన్న సంగతి మనకు తెలుసు. Throughout the night, రాత్రి అంతా కూడా Israelites were weeping. ఇశ్రాయేలీయులు ఏడుస్తా ఉన్నారు. Can you imagine the situation there? అక్కడున్న పరిస్థితి ఊహించగలమా? ఇంటిలో ఒక పిల్లగాడు ఏడిస్తేనే మన ఇంటిలో గోల, పక్కోడి ఇంటిలో కూడా గోలే. మన ఇంటిలో ఒక పిల్లోడు ఆ రాత్రి కానీ ఏడ్చాడు అనుకోండి, మన ఇంటిలో గోలే, చుట్టుపక్కల ఉన్న Restlessness everywhere. ఎక్కడ చూసి నెమ్మది ఉండదు. Nearly 25 to 30 lakhs weeping. 25 నుండి 30 లక్షల మంది అందరూ ఏడుస్తున్నారు. Why you brought us out of Egypt? మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుండి వచ్చావు? They are telling that they are giants. వాళ్ళంతా అనాక్యులుగా ఎంత ఎత్తుగున్నారు. We are looking like grasshoppers before them. వాళ్ళ ముందు మేమేమో ఆ మిడతల్లాగా ఉన్నాం. They are going to defeat us. వాళ్ళు మమ్మల్ని ఓడిచ్చేస్తారు. God himself told in advance, they are more in number, they are stronger than you. దేవుడు ముందుగానే చెప్పాడు, సంఖ్యకి మీకన్నా ఎక్కువ, వారి బలము మీకన్నా ఎక్కువ, But I will be with you. కానీ నేను మీతో కూడా ఉంటాను. So you will be victorious. మీరే విజయవంతులుగా ఉంటారు. But by seeing those people, కానీ అక్కడ ఉన్న ప్రజలను చూసి and they started weeping. ఏడవడం మొదలు పెట్టారు. They started rebelling against the leadership. నాయకత్వానికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. God was unhappy. దేవుడు ఏమాత్రం సంతోషించలేదు. Then God has passed the judgment. అప్పుడు దేవుడు తీర్పుని ప్రకటించాడు. Now go back.
వెళ్ళిపోండి, వెనక్కి పోండి అన్నాడు. Now no Canaan, no Egypt. ఇప్పుడు కానాను కాదు, ఐగుప్తు కాదు, Wandering in the wilderness. ఈ అరణ్యంలో ఎక్కడెక్కడే తిరగాలి. And those people who are more than 20 years of age must die. ఇక 20 సంవత్సరాల కన్నా వయసు కన్నా పైపడ్డ వాళ్ళందరూ చావాలి ఇక్కడ అంతే. Just one day I calculated approximately. ఒకరోజు ఊరికే సరదాగా నేను లెక్క పెడుతున్నాను ఎంతమందిగా So many ఉంటారు. Israelites are there. చాలా మంది ఇశ్రాయేలీలు ఉన్నారు And కదా. all these people have to die in the period of the remaining 38 years. ఆ తర్వాత 38 సంవత్సరాల కాలంలో వీళ్ళందరూ చనిపోతారు. Then I have seen అప్పుడు నేను చూశాను per day 90 to 100 funerals. ఒక్క రోజుకి దినానికి 90 నుండి 100 భూస్థాపనలు జరిగేవి. ఆ 38 సంవత్సరాలలో ఇంతమంది చచ్చిపోతే రోజు కనీసం 90 to 100 మస్ట్ డై. 38 సంవత్సరాల కాలంలో వీళ్ళందరూ కూడా చనిపోతారంటే సగటున రోజుకి 90 నుండి 100 మంది చనిపోయి ఉండాల. ఒక్కడ చచ్చిపోతేనే ఏం ప్రసంగం చేయాలని మేము చచ్చిపోతుంటాం. ఒక్కడు చచ్చిపోతేనే అక్కడ ఏం ప్రసంగం చేయాలని మాకు సావు. 1992 I went to నెల్లూరు. 1992 సంవత్సరంలో పరిచర్య కొరకు నెల్లూరు వెళ్ళాను. ఇయర్ ఎండింగ్ మినిస్ట్రీ. అది కూడా సంవత్సరాంతపు పరిచర్య I కొరకు. was very young at the age of 32 like that. అప్పుడు చాలా యవన ప్రాయంలో 32 సంవత్సరాల వయసులో ఉన్నా. ఇయర్ ఎండింగ్ మినిస్ట్రీ చాలా ఊపు మీద పోయా. ఇక అది సంవత్సరాంతము పరిచర్య అని చాలా ఊపులో పోయాను. క్రిస్మస్ మెసేజ్ క్రిస్మస్ పండుగ వర్తమానం అండ్ న్యూ ఇయర్ మెసేజ్, కొత్త సంవత్సరం వర్తమానాలు, మోటో కార్డు తిరగేసి బోర్లేసి సో మెనీ మెసేజ్. ఇక మళ్ళీ ఇక మోటో కార్డుకు ఉన్నటువంటి ఆ వచనాలు తిరిగేసి బోర్లేసి అన్ని వచనాలు ప్రసంగాలని సిద్ధమైపోయాయి. ఐ హావ్ గాన్ దేర్. వెళ్ళిపోయాను, సిద్ధపడి వెళ్ళిపోయాను. ఆఫ్టర్ గోయింగ్ దేర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే మెసేజ్ ఇస్ ఓవర్. మొదటి రోజు ప్రసంగం అయిపోయింది. సెకండ్ డే 1 person డై. రెండో రోజు ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చావు మెసేజ్ సిద్ధపడకుండా పోయాను నేను. అయితే చావు మెసేజ్ వర్తమానం సిద్ధపడకుండా పోయాను. బికాజ్ ఐ వాజ్ ఆల్సో యంగ్. ఎందుకంటే అప్పటికి యవనస్తుడుగా ఐ వాజ్ న్యూ టు మినిస్ట్రీ. అక్కడ అప్పుడే పరిచర్యలు కొత్త. అండ్ చచ్చిపోయిన కూడా మనం తొందరగా వదలం కదా. చచ్చిపోయినన్నా కానీ మనం తొందరగా వదలం కదా. ఇంటి దగ్గర ఓ మెసేజ్, ఇంటి దగ్గర ఒక వాక్యం చెప్పాలి, చర్చిలో ఓ మెసేజ్, మందిరానికి తెచ్చినప్పుడు వాక్యం, మళ్ళీ దొరకడానికి పాతి పెట్టి ముందు మెసేజ్, మళ్ళీ దొరకడు కదా అని పాతి పెట్టే ముందే ఇంకో మెసేజ్. 3 messages. 3 ప్రసంగాలు. 1 fellow dies and 3 messages minimum in between sub messages will be there. ఒక వ్యక్తి చనిపోతే కనీసం లేదన్నా 3 ప్రసంగాలు, మళ్ళీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇంకా చాలా ఉంటాయి. And that servant of God was there. అక్కడ దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఎంతమందిని పాతి పెట్టాడు, ఆయన ప్రసంగాలు అయిపోయినాయి. ఆయన ఎంతమందిని అప్పుడు పాతి పెట్టి ఉంటాడో ఈ సావు ప్రసంగాలు అన్ని అయిపోయాయి. And then he said our brother from Hebron came, he will share the word of God. చర్చ్ అనరా బాబు. అప్పుడు ఆయన అన్నాడు హెబ్రోన్ నుంచి సహోదరుడు వచ్చాడు, ఇప్పుడు ఆయన వాక్యం చెప్తాడు అనేసరికి నేను చచ్చినంత పని అయింది. 3 messages. 3 వర్తమానాలు. కష్టపడి వాళ్ళు చెప్పిన గుర్తు చేసుకుని, వీళ్ళు చెప్పిన అన్ని గుర్తు చేసుకుని, and 3 somehow I came out. మొత్తానికి ముగించాను. I came out successfully. 3 ప్రసంగాలు చెప్పేసాను, విజయవంతంగా అయిపోయింది. And Christmas meeting over. అయిపోయింది. క్రిస్మస్ మీటింగ్ 26th over. 26వ తేదీ అయిపోయింది. 27th ఇంకొకటి చచ్చిపోయాడు. 27వ తారీఖు ఇంకొకటి చచ్చిపోయాడు. You can imagine. ఊహించండి. Totally 3 people died in those 10 days. ఇక ఆ 10 రోజుల కాలంలో 3 చనిపోయారు. 9 messages నానితి మీద తోశాడు ఆయన తెలివైనడు. ఆయన తెలివైనడు. ఆయనేమో 9 ప్రసంగాలు నాకే పెట్టాడు. సేవకులు చాలా తెలివైన వాళ్ళు, డోంట్ అండర్ ఎస్టిమేట్. సేవకులు చాలా తెలివైన వాళ్ళు, తక్కువ అంచనా వేయొద్దు. సో 9 messages. 9 వర్తమానాలు. I don't know how Moses coped up per day 100. మోషే రోజుకి 100 మందితో ఎట్లా ఆయన సర్దుకుపోయాడో తెలియదు. See, daily 100 people, 90 people are dying. రోజుకి 90 నుండి 100 మంది చనిపోయేవాడు. Now what has happened? ఇప్పుడు ఏమైంది? They were wandering in the wilderness. వాళ్ళు అరణ్యంలో తిరుగులాడుతా ఉన్నారు. Like that how many times? How many years? ఎన్ని సంవత్సరాలు? 38 years. 38 సంవత్సరాలు. First within 2 years they have come there. మొదట 2 సంవత్సరాల్లోనే అక్కడికి వచ్చారు. And later again 38 years. ఆ తర్వాత మళ్ళీ 38 సంవత్సరాలు వెనక్కి. Now 40 years are over. 40 సంవత్సరాలు అయిపోయాయి. Now second time they have come to the borders of Canaan. ఇప్పుడు రెండవసారి కానాను సరిహద్దు ఆ పొలిమేరలకు వచ్చారు. That is where Numbers 32 comes. అది సంఖ్యాకాండం 32వ అధ్యాయం యొక్క చరిత్ర. ఉపోద్ఘాతం అయింది. ఇది ఉపోద్ఘాతం అయింది. ఇప్పటి వరకు 8:20 అయింది. 8 గంటల 20 నిమిషాలు అయింది. బెంజమిన్ గారు, జోసెఫ్ గారు వెనకాల మళ్ళీ సొక్కాయ ప్యాంట్ ఒకటే డ్రెస్ తెచ్చుకున్నా. డ్రెస్ ఒకటే వెనకాల అన్న ఉన్నాడు, లాగేస్తాడు. ఇంకా ఒకటే డ్రెస్ తెచ్చుకున్నా, లాగొద్దు. ఒకటే తెచ్చుకున్నాను కాబట్టి లాగొద్దు. ఇంకా థింగ్ ఈస్ ఆఫ్టర్ 40 years they came
to the borders of Canaan. 40 సంవత్సరాల తర్వాత మరలా కనాను పొలిమేరల దగ్గరకు వచ్చారు. Now, ఇప్పుడు everybody was so jubilant అందరు కూడా ఎంతో సంతోషంగా because ఉన్నారు. all the people plus 20 died except these three people, that is Joshua, Caleb and Moses. ఎందుకంటే Moses is still alive. మోషే, యెహోషువ, కాలేబులు తప్ప 20 సంవత్సరాల కన్నా పైబడి వాళ్ళందరూ చనిపోయారు. And so everybody is very jubilant. అప్పుడు మోషే కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇంకా అందరూ సంతోషంగా Oh, ఉన్నారు. for this day we are ఈ waiting. రోజు కొరకే ఇంతకాలం ఎదురు చూశారు. Oh, for 40 years we are waiting. 40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. Yes, within a week we are going to enter into the promised ఇంకొక land. వారం రోజుల్లో వాగ్దాన దేశంలో అడుగు పెడతాం. I think the only man who is sorrowful is Moses. నేను అనుకుంటా అందరికన్నా దుఃఖంలో ఉన్నవాడు మోషే అయి ఉంటాడు. Because God told that you will not enter into the land of promise. ఎందుకంటే దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు మాత్రం కానానులో ప్రవేశించేది లేనే You are లేదు, going to die in the wilderness నీవు only. అరణ్యంలోనే చనిపోతావు. So all the people are very jubilant. కాబట్టి ఇక ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. Tomorrow రేపటి దినం we are going to enter. రేపు మనం ప్రవేశించబోతున్నాం. For this day they were dreaming all these years. ఈ రోజు కొరకే ఇన్ని సంవత్సరాలుగా కలలు కన్నారు. For example, imagine ఉదాహరణకి మీరు ఊహించండి, 40 సంవత్సరాలు పెళ్లి కాకుండా సరిగ్గా 40 ఏళ్ళకి ఏదైనా సంబంధం కుదిరింది అనుకోండి. 40 సంవత్సరాల నుండి పెళ్లి కాలేదు, ఈ 40 సంవత్సరాలు ఎవరు చేసుకోవాలి? 40 సంవత్సరాలు ఏ సంబంధాలు రాలేదు, చేసుకోవడానికి ముందుకు రాలేదు, 40వ సంవత్సరం పెళ్లి కుదిరేసింది. రేపు పెళ్లి, ఇక రేపు పెళ్లి. ఏడాడు బాబు నిద్రపోరా అని చెప్పేసి నిద్రపోతాడు. ఇవాళ ఎవరే పడుకోరా, నిద్రపోరా, నిద్రపడతా వెరీ బిజీ ఊరికి అటు ఇటు తిరగడమే. ఇంకా అరే నిద్రపోరా. అరే నిద్రపోరా. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. రేపటి ఇంకా చాలా బాధ్యతలు ఉంటాయి. నో, లేదు. వై? ఎందుకు? ద జాయ్ విల్ నాట్ అలౌ హిమ్ టు స్లీప్. సంతోషం అనేది వాడు నిద్రపోనివ్వదు. సో టుమారో వి ఆర్ గోయింగ్ టు ఎంటర్, వెయిటెడ్ ఫర్ 40 years. రేపు మనం అడుగు పెట్టబోతున్నాం, దీనికి 40 సంవత్సరాలుగా ఎదురు చూసాం. విత్ ఇన్ 1 week we are going to enter. ఒక వారం రోజుల్లో మనం అడుగు పెడతాం. Even Moses also, he is speaking, non-stop speaking. The book of Deuteronomy is that only. మోషే కూడా ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం అంతా అదే ఉంది. The whole book of Deuteronomy are only 3 messages. ద్వితీయోపదేశకాండం అంతట్లో కూడా 3 ప్రసంగాలు. And all the 3 messages are time and again Moses is repeating. ఈ 3 ప్రసంగాలే మరలా అవే చెప్తున్నాడు. He is also not able to control his joy. అతను కూడా సంతోషాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, that is the situation in 32nd chapter. That is the context. అది సంఖ్యాకాండం 32వ అధ్యాయం సందర్భం. అది అక్కడ పరిస్థితి. Now sad thing is, ఇప్పుడు విచారకరమైన సంగతి ఏమిటిదంటే, when everybody is so jubilant, some unbelievable thing has taken place. అందరూ కూడా ఉత్సాహంగా సంతోషంగా ఉన్న ఆ సమయంలో నమ్మశక్యము కాని ఒక సంఘటన జరిగింది. Already I told you the human heart is deceitful above all things. నేను ముందే చెప్పాను, మనుషుని యొక్క హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. An unbelievable thing has taken place. ఊహించని నమ్మశక్యం కాని ఒక సంగతి అక్కడ జరిగింది. Do you know what is that? అదేమిటిదో తెలుసా? 2 tribes came to Moses. 2 గోత్రాల వారు మోషే దగ్గరికి The వచ్చారు. tribe of Reuben and Gad, as we read in 32:1. 32వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకున్న ప్రకారం రూబేను గాదు వంశస్థులు వచ్చారు. And they came to Moses. వాళ్ళు మోషే దగ్గరకు And వచ్చారు. Moses was very happy. మోషే చాలా Arey, సంతోషంగా why ఉన్నాడు. kyun aaye? Why you have come? ఏంటి ఏమైంది, ఏంటి సంగతి చెప్పండి. Oh, come on, tell me. చెప్పండి ఏమిటిది, What do you want? ఏం కావాలి మీకు? You want any special land in the land of Canaan? కనాను దేశంలో ప్రత్యేకమైన ప్రదేశం కావాలా? Because some recommendations will be there. ఎందుకు? అక్కడ కూడా కొన్ని సిఫార్సులు వస్తుంటాయి So కదా. that's why Moses was asking, why you came? అందుకని మోషే అడుగుతున్నాడు, ఏంటి, ఏం కావాలి మీకు చెప్పండి. Do you know what they said? వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి? We don't want to enter that land. మేము ఆ దేశములో ప్రవేశించడం మాకు ఇష్టం We లేదు. don't want to cross river Jordan. మేము యోర్దాను దాటి రాకూడదు అనుకుంటున్నాం. What is this? ఇదేమిటి? If you are not interested to enter into the land of Canaan, if you are not interested to cross river Jordan, why you wandered all these 40 years? యోర్దాను నది దాటడం ఇష్టం లేకపోతే, కనానులో ప్రవేశించడం ఇష్టం లేకపోతే, ఈ 40 సంవత్సరాలు ఇక్కడ ఎందుకు తిరిగారు మీరు? Why God brought you out of Egypt? ఎందుకు దేవుడు ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించాడు? Is it to kill you in the wilderness? అరణ్యములో చంపేయడానికా? Why you want to die in the wilderness? ఎందుకు అరణ్యములో చనిపోవాలనుకుంటారు? Moses was so sorrowful all of a sudden. అకస్మాత్తుగా ఉన్నటువంటి
మోషే ఎంతో దుఃఖాక్రాంతుడైన. Arey, what are you talking? ఏం మాట్లాడుతున్నారు Why మీరు? you wandered all these 40 years? ఎందుకు మరి 40 సంవత్సరాలు మాతో తిరిగారు మీరు? Yes, you only to enter into the promised land. వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి Today కదా? what you are telling? మరి ఈ రోజు ఏమంటున్నారు Within మీరు? 1 week we are going to వారం enter. రోజుల్లో మనం ఆ కణంలో ప్రవేశిస్తాం But I కదా? am so sorrowful because God has not permitted me to enter. దేవుడేమో నన్ను ఆ వాగ్దాన దేశానికి అనుమతించలేదు కాబట్టి నాకెంతో దుఃఖం ఉంది. But what you are telling? మరి మీకేమైంది? When God has మీరేమంటున్నారు? given you the privilege to enter, దేవుడైతే మీకు అందులో ప్రవేశించే గొప్ప భాగ్యం ఇచ్చాడు. and God has given you, దేవుడిచ్చాడు మీకు అది. but what you are telling? మరి మీరేం చెప్తున్నారు? We don't want to enter. లేదు మేము అందులోకి రావడానికి ఇష్టం We లేదు మాకు. don't want to enter. మేము అందులో ప్రవేశించడానికి ఇష్టం Brothers లేదు. and sisters, is it not an unbelievable thing? Can anybody expect this? సహోదరి సహోదరులారా, ఇది నమ్మశక్యం కానిది కాదంటారా? ఎవరైనా ఊహించుంటారా ఇట్లా మాట్లాడతారని? Many of our young people are there. చాలా మంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ. We know they are preparing for so many examinations. అనేక రకాల పరీక్షల కొరకై సిద్ధపాట్లు They will be చేస్తున్నారు. going to one coaching center, second coaching center, third coaching. I want to become a group 1 officer. I want to become a civil services officer. They will be struggling years together. గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని, సివిల్ సర్వీసులు ఎంపిక కావాలని ఈ కోచింగ్ సెంటర్ నుండి ఆ కోచింగ్ సెంటర్ ఎంత తిప్పలు పడుతున్నారు, ఎంత ప్రయాసపడి చదువుతున్నారు. First year they are not passed. మొదటి సంవత్సరం పాస్, Second year not passed. రెండో సంవత్సరంలో పాస్. After 4 years or 5 years they are qualified. 4-5 సంవత్సరాల తర్వాత వారు అర్హత Maybe సాధించారు. in the 6th year they are selected. బహుశా 6వ సంవత్సరంలో వారు ఎంపిక చేయబడ్డారు. 6 years not taking proper food, proper water also. They will be spending their time with the books and books only. 6 సంవత్సరాలు తిండి లేక నిద్రాహారాలు లేకుండా కేవలం పుస్తకాలతో గడుపుతూ ఎంతో ప్రయాసపడ్డారు. And now they are passed. ఇప్పుడు సాధించారు. Government has given posting orders. ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చేసారు. Yes, you are posted as collector to some district. పదవి ఇచ్చేసారు, పలానా జిల్లాకి కలెక్టర్ గా ఇచ్చారు. And what that night how you must be? ఆ రాత్రి నువ్వు ఎట్లా ఉండాలి అసలు? All these years I struggled. ఇంతకాలం నేను ప్రయాసపడ్డాను. All these years without food and without water, without sleep, I struggled. నిద్రాహారాలు మాని నేను ఎంత ప్రయాసపడ్డాను. Tomorrow I am going to be a collector. రేపు నేను కలెక్టర్ కాబోతున్నాను. I want to sit in that seat. ఆ కుర్చీలో కూర్చుంటాను. అలాగనుకుంటారా? అలా అనుకుంటారా? 7 సంవత్సరాలు కష్టపడ్డాను, ఇప్పుడు వచ్చింది ఆర్డర్, కలెక్టర్ వద్దు, ఏమి వద్దని సింపుల్. లేకపోతే 7 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు నాకు వచ్చింది కలెక్టర్ ఉద్యోగం, పో అవతల పో, నాకు అక్కర్లేదని ఆ ఆర్డర్స్ అన్ని చింపేస్తారా? ఆర్డర్ చింపినోడిని ఏమంటారు? ఆ ఆర్డర్స్ అన్ని చింపినోడు ఏమంటారు? నాకు తెలిసినంత మటుకు మెంటల్ కూడా అంటారు. నాకు తెలిసినంత వరకు 7 సంవత్సరాలు పిచ్చోడు అయిపోయి ఉంటాడు. ఇదండి కాదా? మెంటల్ హెల్త్. పిచ్చోడు అంటారు. If you don't want the post, why you struggled day and night all these years? ఇక పదవి అక్కర్లేకపోతే దివారాత్రంలో ఇన్ని సంవత్సరాలు ఎందుకు కష్టపడ్డట్టు? See here these people 40 years. ఇక్కడ వీళ్ళు అదే కదా 40 సంవత్సరాలు. 2 years plus 38 years. మొదటి 2 సంవత్సరాలు, తర్వాత 38. Now suddenly they are telling. ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళు చెప్తున్నారు, We don't want to come to Canaan. మేమైతే కానానికి రావడం We మాకు want ఇష్టం to లేదు. settle this side of Jordan. మేము యోర్దానికి ఇవతలే ఉండిపోతాం. And at last Moses asked, why you want to stay this side? చివరికి మోషే అడిగాడు, సరే ఎందుకు మీరు యువతల He ఉండిపోవాలనుకుంటున్నారు? కారణం pleaded ఏంటి? them so much. ఆ వారిని ఎంతో బ్రతిమలాడాడు. There should not be 2 parties. లేదు 2 గుంపులు All కావాలి. Israelites be together. ఇశ్రాయేలు అందరం కలిసే ఉండాలి. All must cross river Jordan. అందరం కలిసి యోర్దాను దాటవలసిందే. And you stay together. అందరం కలిసి మనం No, ఉండాలి. this is the promised land God has promised to our forefather Abraham. ఇది వాగ్దాన దేశం, మన పితరులైన అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దాన దేశం ఇది. Though he pleaded and pleaded, they said no. వారిని ఎంత బ్రతిమలాడినా వాళ్ళు అన్నారు, లేదు మాకొద్దు అన్నారు. 2 tribes. 2 గోత్రాలు, Reuben and Gad. రూబేను గాద్. And then Moses asked, అప్పుడు మోషే అడిగాడు వాడు, come on, tell me what is the reason? సరే ఏంటి కారణం, ఎందుకు రావద్దు అనుకుంటున్నారు? What is the reason they are telling? వాళ్ళు చెప్పిన కారణం ఏమిటి? 32:1. 32వ అధ్యాయం మొదటి వచనం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను. Number 1, what is the reason? మొదటి కారణం ఏమిటి? వాళ్ళు గొర్రెలు బర్రెలు ఎక్కువ ఉన్నాయి. వారికి గొర్రెలు బర్రెలు ఎక్కువైపోయాయి. Cattle is so much. పశువు సంపద విస్తారంగా ఉంది. And now verse 4. 4వ వచనం. ఇశ్రాయేలీల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశం. యువతల దేశం ఎలా ఉందంట? యువతల దేశం ఎట్లా కనబడింది వాళ్ళకి? గడ్డి గట్ట బాగా మొలిచింది. గడ్డి అవి బాగా మొలిచాయి. And now what they are telling? ఇప్పుడు ఏమని చెప్తున్నారు? It is the land good for our cattle. ఇది ఈ దేశము మా మందలకు తగిన దేశం.
They are more bothered about their cattle, not their children. వారి పిల్లల గురించి పట్టింపు లేదు కానీ వారి పశువులు వారి మంద గురించిన పట్టింపు If ఎక్కువైంది. we stay this side of Jordan, యోర్దానికి ఇవల మేము ఉండిపోతే, if we stay on the side of the wilderness, అరణ్య మార్గంలో అరణ్య వైపుగా ఉండిపోతే who are they? ఎవరున్నారు అక్కడ? What will happen to my నా children? పిల్లలకి ఏమవుతుంది అక్కడ? Do you remember earlier also during the days of Abraham and Lot? మీకు తెలుసా అబ్రహాము లోతు కాలంలో జరిగిన సంగతి గుర్తుందా? And Lot lifted up his eyes and saw the shores of Jordan. లోతు కనులెత్తి చూసి యోర్దాను ప్రాంతం అంతా చూశాడు. And how it is? ఎట్లా ఉండిందంట? It is so greeny. అది ఎంతో పచ్చగా ఉంది. So much grass is ఎంతో there. విస్తారమైన Then గడ్డి. immediately said to Abraham in 13th chapter, 13వ అధ్యాయంలో వెంటనే అబ్రహాముతో oh, చెప్పేశాడు, this is so greeny. ఇది చాలా పచ్చగా ఉంది. And I am having so much cattle. నా దగ్గర చాలా పశువులు ఎక్కువ Oh, ఉన్నాయి. my cattle will be very happy there. నా పశువులు నా మందలు చాలా సంతోషంగా ఉంటాయి. And he has selected that land, and later what has happened to Lot? These people know it. ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నందుకు ఆ తర్వాత లోతుకి ఏమి సంభవించిందో వీళ్ళందరికీ తెలుసు. Satan shows you the green grass, but not the Sodom beside it. సాతాను నీకు ఎప్పుడు కూడా పచ్చని గడ్డి చూపిస్తాడే గాని ఆ పక్కనే ఉన్న సొదొమను చూపించండి నీకు. Be careful. జాగ్రత్త. My eye, what you are seeing. ఏమి My చూస్తున్నావు? eye, na kanna. నా కన్నా What are you seeing? ఏమి చూస్తున్నావు? నా Are you కన్నా? seeing the green grass or the Sodom beside the grass? నీవు ఆ కనబడే పచ్చని గడ్డినే చూస్తున్నావా, దాన్ని ఆనుకొని సొదొమ చూస్తున్నావా? Ultimately, what has happened to Lot? చివరికి లోతుకి ఏం సంభవించింది? These Israelites knew it very well. ఈ ఇశ్రాయేలీయులందరికీ బాగా తెలుసు. Because these incidents of Lot has taken place many years earlier. అనేక సంవత్సరాలకు పూర్వం జరిగిన సంగతులు ఇవి. So, brothers and sisters, కాబట్టి సహోదరి what is the సహోదరులారా, reason they are telling? వాళ్ళు చెప్తున్న కారణాలు ఏమిటి? Oh, we are not that much interested in our children. Yes, we are interested in our cattle. మా పిల్లలు మా సంతతి గురించి మాకు పెద్ద పట్టింపు లేదు, మా పశువులు మా మంద గురించిన చింత మాకు ఎక్కువ. The God who can provide to your children, can't he provide grass to your cattle? నీ పిల్లలకి సమకూర్చినటువంటి సదుపాయాలు ఇచ్చినటువంటి దేవుడు నీ పశువులకి గడ్డి ఇవ్వడా? Brothers and sisters, సోదరి సోదరులారా, see their thinking. చూడండి వాళ్ళ ఆలోచన విధానం. Why they are not able to enjoy the promised land? వాగ్దాన దేశాన్ని ఎందుకు ఆనందించలేకపోయారు వాళ్ళు? Their eyes are on the grass. వారి చూపు గడ్డి మీద ఉంది. All these years they traveled in the ఇన్ని wilderness. సంవత్సరాలు అరణ్యములో వాళ్ళు You సంచరించారు. may go to the wilderness of Sinai, సినాయి అరణ్యానికి వెళ్ళినా, or you go to the wilderness of Zin. సీను అరణ్యానికి You వెళ్ళినా, may go to the wilderness of Paran. పారాన్ అరణ్యంలోనికి వెళ్ళినా, Everywhere, no greenery will be there. ఎక్కడ చూసినా పచ్చదనం అనేది కనబడదు. But all these years, how God provided grass to their cattle. మరి ఇన్ని సంవత్సరాలు వారి పశువులకి దేవుడు మేత ఎట్లా ఇచ్చాడు, పచ్చని గడ్డిని ఎట్లా Oh, ఇచ్చాడు? that is all hilly areas, all rocky places, sandstone like that. అవన్నీ కూడా రాతి నేల, అవన్నీ కూడా ఇసుక తిప్పలు ఉండే ప్రాంతం అది. And God gave, grass to their cattle. దేవుడు ఆ పశువులకి గడ్డిని ఇచ్చాడు కదా. These cattle are not born all of a sudden. ఈ పశువులు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినాయి When కావు they కదా. came out of the land of Egypt, they came with the cattle. వారు ఐగుప్తు దేశం నుండి బయటికి వస్తున్నప్పుడే వారి పశువుల మందలను కూడా తీసుకొని The God who fed their cattle all these 40 years in the dry wilderness, can't he provide grass to their cattle in the promised land? ఈ 40 సంవత్సరాలు ఎండిపోయిన ఎడారి ప్రాంతంలో పశువులని మేపిన దేవుడు, వాటికి పోషణ ఇచ్చిన దేవుడు వాగ్దాన దేశంలో వాళ్ళకి గడ్డి ఇవ్వలేడా? If you cross that land, ఆ దేశం దాటి వెళ్తే wonderful fruits are there. అద్భుతమైన పండ్లు ఉన్నాయి అక్కడ. Yeah, they have given a testimony about the grapes in Eshcol. ఎష్కోల్లో ఆ ద్రాక్ష గెలల గురించిన సాక్ష్యం చెప్పారు కదా. 38 years ago, their elders have given a testimony what type of clusters of grapes 2 people are carrying. Each cluster is around 50 to 60 kgs. 32 సంవత్సరాల క్రితం కదా వాళ్ళు ఆ పెద్దలు గోత్రకర్తలు పోయి ఆ వేగు చూసి ఆ ఒక్క గెల, ఆ ద్రాక్ష గెలని 2 దండతో మోసుకొని వచ్చారు. ఎంత గొప్పదో వాళ్ళు చెప్పారుగా. In many places I told, అనేక ప్రాంతాల్లో చెప్పాను. 5 important fruits are there in the land of Canaan. కానాను దేశంలో 5 ప్రాముఖ్యమైనటువంటి పండ్లు ఉన్నాయి. The all-knowing God who created you and me, who knows about every limb of our body, God has provided 5 fruits in Canaan which can meet almost all our diseases. సమస్తమును ఎరిగిన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు మనకి మన యొక్క శరీరంలో ప్రతి అవయవం గురించి ఎరిగినటువంటి దేవుడు ఒక మనిషికి
బ్రతకడానికి ఆయనకు కావలసిన పోషక విలువలు పదార్థాలు కలిగిన ఒక 5 ప్రాముఖ్యమైన పండ్లన్నీ కూడా ఆ దేశంలో పెట్టాడు. ఈ 5 ఫ్రూట్స్ తింటే చాలు. ఈ 5 పండ్లు తింటే బ్రతికేయచ్చు. సార్ కాళేశ్వరం మార్కెట్ పోయినప్పుడు ఇవే కొనండి. రేపు ఎప్పుడైనా కాళేశ్వరం మార్కెట్ పోయినప్పుడు ఇవి కొనుక్కోండి. ఏ మార్కెట్కి పోయినా ఇవే కొనండి. ఏ మార్కెట్కి వెళ్ళినా బజార్కి వెళ్ళినా కాళేశ్వరరావు, రామేశ్వరరావు, విశ్వేశ్వరరావు ఏ మార్కెట్ అయినా ఒకటే. ఏ బజార్కి వెళ్ళినా ఒకటే, ఈ పండ్లు కొనుక్కోండి. 5 important fruits in the land of Canaan even today. కనాను దేశంలో ఈనాటికి కూడా ఈ 5 ప్రాముఖ్యమైన పండ్లు. As we have seen already, it is grapes. మనకు తెలిసి ఇంతకుముందే చూసినట్లుగా ద్రాక్షలు, Secondly, రెండోది pomegranates. దానిమ్మ, Thirdly, మూడోది dates. ఖర్జూరం, Fourthly, నాలుగోది figs. అంజూరం, And fifthly, ఐదోది olives. ఒలీవ పండు. 5 fruits. ఈ 5 పండ్లు These are sufficient for the very good human health. మనిషి యొక్క ఆరోగ్యం చక్కగా ఆరోగ్యకరంగా ఉండడానికి అన్ని పోషక విలువలు కలిగిన పండ్లు ఇవి. 5 fruits. 5 పండ్లు. God has kept those 5 fruits plentifully in the land of Canaan. దేవుడు ఈ 5 రకాల పండ్లు కనాను దేశం అంతటా సమృద్ధిగా పెట్టినాడు. When God is careful about every part of your body, నీ శరీరంలోని ప్రతి అవయవాన్ని గురించి దేవుడు ఇంత జాగ్రత్త వహిస్తే will God be, do you think that God will not take care of the cattle which he has given to you? మరి దేవుడే నీకు ఇచ్చినటువంటి ఆ పశువుల మందని గురించి పట్టించుకోడా? Why they said like that? ఎందుకు వాళ్ళు అట్లా చెప్పారు? This evening I want to share with you what are the repercussions, what are the losses they experienced because of their wrong decision. వారి తప్పుడు నిర్ణయాన్ని బట్టి వారు ఎంత నష్టపోయారు అనేటువంటి కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. Today many of us, knowingly or unknowingly, yes, we are taking such decision in our ఈ lives. రోజు మనలో చాలా మంది మీకు తెలుసో తెలియకో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. And we are suffering a lot, but we are not recognizing. ఎంత నష్టపోతూనే ఉన్నాం కానీ గుర్తించడం లేదు మనం. Number one. మొదటిది It is because of the love for materialism. వస్తువుల గురించి భూసంబంధమైన వాటి గురించినటువంటి ప్రేమ ప్రీతి ఎక్కువైంది. What does it mean? అంటే అర్థం ఏమిటి? If their cattle is good and well, ఒకవేళ వారి పశువు సంపద ఇవి బాగా ఉంటే then they can become rich. Their cattle means their money. వారు ధనికులు అయిపోవచ్చని. వారికి ఉన్న ఆస్తి ఏమిటిది? వాళ్ళకున్న పశువుల మంద. Today in this world, ఈ రోజు లోకంలో everybody want to be known by what he is having. ప్రతి ఒక్కరు కూడా వారి గుర్తింపు ఎట్లా కావాలనుకుంటున్నారు? వారి దగ్గర ఉన్న సంపదను బట్టి గుర్తింపు కావాలి. Everybody must know that I am a rich person. నేను ధనికుడనని తెలుసుకోవాలి అందరూ. Then everybody will give me respect. అప్పుడు నాకు అందరూ గౌరవిస్తారు. Oh, if I am a poor man, who will give me నేను respect? పేదవాడిని అయితే నన్ను ఎవడు So పట్టించుకుంటారు? everybody today craving rat race after money. కాబట్టి ఈ రోజు ప్రతి మనిషి కూడా డబ్బు వెనకాల పరుగులు తీస్తున్నారు. If you go on the road, మీరు ఆ రోడ్డు మీద వెళ్తే so many cars will be going. ఎన్నో కార్లు వెళ్ళిపోతుంటాయి. As I travel in my car, నేను కారులో ప్రయాణం because చేస్తాను. I work for the government, ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తాను there is a కాబట్టి weakness. ఒక బలహీనత ఉంటుంది. Suppose if any car is going before me, if any government vehicle is there, I will just peep into it. Any known fellow is there or not? నా ముందు ఇంకో కారు ఏదైనా ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్న కారు వెళ్తుంది అనుకోండి, నాకు అలా ఊరికి చూడాలనిపిస్తే ఎవరున్నారా అందులో. Government will give that board. ప్రభుత్వం వారు ఇస్తారు, ఆ బోర్డు ఇస్తారు. So he is an officer. ఈయన ఒక అధికారి. An officer is going in that ఆ car. కారులో అధికారి ప్రయాణం A చేస్తున్నాడు. collector or a police officer or an RDO, somebody is going. కలెక్టరో పోలీస్ ఆఫీసరో లేకపోతే ఏదో ఆర్టీఓ వెళ్తున్నారు. But sometimes అయితే కొన్నిసార్లు when we see the boards, ఆ బోర్డులు చూసినప్పుడు we will be puzzling or astonishing. ఆశ్చర్యపోతాం ఆ బోర్డు చదివి. One day I was going, ఓ దినాన్న నేను ప్రయాణం చేస్తున్నాను, red board is there అక్కడ రెడ్ బోర్డు ఎర్ర బోర్డు ఉంది on the car. ఆ కారు మీద. When I came very near to that, ఆ కారు దగ్గరగా వచ్చి చూశాను. I have seen it. చూశాను దాన్ని. What is there? ఏముంది అక్కడ? Landlord. ల్యాండ్ లార్డ్ అనేది భూస్వామి అని. అంటే అంటే అర్థం ఏంటి? నాకు చాలా ఎకరాలు ఉంది. నాకు చాలా ఎకరాలు ఉంది. He wanted to be known by everybody by what he is having. కాబట్టి తన దగ్గర ఏముందో అనే దానితో గుర్తింపు పొందాలనుకున్నాడు. I am a rich man. నేను ఒక ధనికుడని. One fellow wrote. ఇంకొకటి రాసుకున్నాడు. What he wrote? చాలా రాసుకుంటారు కదా. వాడేం రాసుకున్నాడు? Ex corporator. ఎక్స్ కార్పొరేటర్ అంటే మాజీ కార్పొరేటర్ అంట. అంటే ఇప్పుడు ఓడిపోయానని. అంటే ఇప్పుడైతే ఓడిపోయాడనే కదా. Isn't it? కదా. Everybody must know at some point of time I was a corporator. అందరికి తెలవాలి ఏమిటిది? ఒకప్పుడైతే నేను కార్పొరేటర్ని కదా అని తెలవాలి. So many political parties are there. చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా. So many parties are there. ఎన్నో పార్టీలు ఉన్నాయి. And everybody is having some job or other in that, some post. ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడికి ఒక పదం ఉంటుంది. See, one president will be there.
ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, 50 vice presidents will be there. 50 మంది వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు. ఊరికొకడు. అంటే ఊరికి One general secretary, ఒకటి జనరల్ సెక్రటరీ, 100 joint secretaries, మరి 100 మంది జాయింట్ సెక్రటరీలు, additional secretaries, మళ్ళీ అడిషనల్ సెక్రటరీ, ex secretaries, ఎక్స్ సెక్రటరీలు, so many posts. ఎన్నో పదవులు. And one day another car was going. ఇంకొక రోజు ఇంకో కారు పోతా ఉంది. As I told you, my weakness, I will be seeing what vehicle it నేను is. చెప్పాను నాకు బలహీనత, ఎవడున్నాడు ఇందులో చూడాలని. It's a red board. ఆ కారుకి ఒక ఎర్ర బోర్డు తగిలిచ్చింది. ఏముంది దాని మీద? అక్కడేముంది? మాస్ లీడర్, మాస్ లీడర్ అంట, ముఠా అంటే మేస్త్రి, ముఠా మేస్త్రి అని, లేకపోతే బంటా మేస్త్రి, ఏదో బంటా మేస్త్రి, isn't it? అంతేగా. వీడికి ఏ పోస్ట్ దొరకలా, వీడికి ఏ పదవి రాలేదన్నమాట. మాస్ లీడర్. వీడు ముఠా మేస్త్రి అయిపోయాడు. అంటే ఎక్కడ మీటింగ్ పెట్టినా 500 బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ప్రజలను తీసుకెళ్తుంటాడు. మాస్. అది ఎక్కడ మీటింగ్ పెట్టినా బిర్యానీ ప్యాకెట్లు పంచడమే వాడు మాస్ లీడర్ అయిపోయాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరి సోదరులు, టుడే పీపుల్ ఆర్ వాంటింగ్ టు బి రికగ్నైజ్డ్ బై దేర్ ప్రాపర్టీ. ఈ రోజు ప్రజలు వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి గుర్తింపు రావాలని కోరుతున్నారు. టుడే లవ్ ఫర్ మెటీరియలిజం. ఈ రోజు వస్తు రూపకమైన వాటి గురించిన ప్రీతి. పీపుల్ ఓన్ బ్రదర్స్ ఆర్ కిల్లింగ్ వన్ అనదర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్యూ బక్స్. డబ్బు గురించి అన్నదమ్ములు చంపేసుకుంటున్నారు. ద లార్డ్ సెడ్, దేవుడు చెప్పాడు, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైట్, ఐ విల్ గివ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అవన్నీ మీకు ఇస్తానన్నాడు. యా, సీక్ కానాన్. కానాను వెతకండి. సీక్ యువర్ స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ ఇన్ ఈ ద ఆత్మ లార్డ్. సంబంధమైన దేవునిలో ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని వెతుకు. All these things I will give you freely. ఇవన్నీ ఉచితంగానే నీకు ఇస్తాను. But we don't do like that. కానీ మనం ఆ పని చేయం. Are you like that? మీరు అట్లాగే ఉన్నారా? God has provided wonderful peace, wonderful joy, spiritual inheritance, Canaan for you. దేవుడు అద్భుతమైనటువంటి సమాధానం, సంతోషం, ఆత్మ సంబంధమైన కానాన్ని ఇచ్చాడు నీకు ఆనందించడానికి. Some people they will compare Canaan with heaven. Personally, I can't agree with it. కొంతమంది ఈ కానానుని పరలోకంతో పోల్చి చెప్తారు. వ్యక్తిగతంగా నేను దానికి సమ్మతించను. Because in Canaan, enemies are there. In heaven, enemies are not there. No courts are no court cases. ఎందుకంటే ఇక్కడ కానానులో శత్రువులు ఉన్నారు, యుద్ధాలు ఉన్నాయి. ఆ కానానులో అంటే పరలోకంలో అక్కడ కోర్టులు లేవు, అక్కడ శత్రువులు లేరు, ఇక్కడ కోర్టులు అవన్నీ ఉంటాయి. So see, Canaan is not heaven. కాబట్టి కానాను పరలోకం ఒకటి కాదు. Canaan is the spiritual inheritance of the believer in this world. కానాను అనగా ఈ లోకంలో ఒక విశ్వాసికి ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆస్తి అన్నమాట. So when you are born again, నీవు తిరిగి the జన్మించినప్పుడు Lord has given that joy, that peace and all those things which the world cannot give. దేవుడు నీకు లోకం ఇవ్వలేనిటువంటి సమాధానం, శాంతి, సంతోషం ఇచ్చాడు కదా. So spiritual inheritance what we can enjoy in this world. ఆత్మ సంబంధ స్వాస్థ్యం ఈ లోకంలోనే మనం అనుభవించుట అది కానాను. Yeah, to enjoy that spiritual inheritance, sometimes even the enemy also come against ఈ ఆత్మ us. సంబంధం ఈ స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు కొన్నిసార్లు శత్రువు దాడి చేస్తాడు. So the first thing is, కాబట్టి మొదటిది, why they wanted to stay this side of Canaan? ఎందుకు వారు కానానికి యువతల ఉండిపోవాలి అనుకున్నారు? Because the love for money, love for materialism to become rich. డబ్బు గురించిన ప్రీతి, వస్తువుల గురించిన ప్రీతి, ధనికులమైపోవాలి అని. Today so much madness is there for money. ఈ రోజు డబ్బు గురించిన పిచ్చి చూస్తున్నాం. I tell you, money cannot satisfy you. నేను చెప్తున్నాను మీతో, డబ్బు నిన్ను తృప్తి పరచలేదు. Great man of God, the missionary to South Africa, David Livingstone said like this. గొప్ప దైవజనుడు, ఆఫ్రికా దేశానికి మిషనరీగా ఉండిన డేవిడ్ లివింగ్స్టన్ గారు చెప్పిన మాట. Do you know what he said? ఆయన ఏమన్నారు తెలుసా? I can be rich without money. డబ్బు లేకుండా నేను ధనవంతుడు కాగలను. I can be rich without money. డబ్బులు లేకుండా నేను ధనవంతుడు అవుతాను. Today more than 30,000, 40,000 servants of God are working in the African continent because of the labors of that one man. ఈ రోజు ఆఫ్రికా ఖండంలో 30 నుండి 40,000 మంది సువార్థికులు పరిచర్య పని చేస్తున్నారు ఆ దైవజనుడి మూలంగా. People like Robert Moffat, people like Livingstone, even sisters like Mary Slessor, etc. they worked there. రాబర్ట్ మాఫెట్, డేవిడ్ లివింగ్స్టన్, స్లెస్టర్ సహోదరి లాంటి వీళ్ళు ఎంతో మంది పనిచేస్తారు. Without money also you can be rich. డబ్బు లేకుండా కూడా నీవు ధనికుడు కాగలవు తెలుసా? If God gives you money, well and good. దేవుడు డబ్బు ఇస్తే మంచిదే. In the Bible, Abraham is rich, David is rich, Solomon is the richest. బైబిల్ గ్రంథంలో అబ్రహాము ధనవంతుడే, దావీదు ధనవంతుడే, సొలొమోను ధనవంతుడే. But కానీ don't run after money. డబ్బు వెనకాల పరిగెత్తడు. Yes. Why they wanted to stay on this side of Jordan? ఎందుకు వారు యోర్దానికి ఇవాళ ఉండిపోవాలనుకున్నారు? Because they want their cattle to be strong. ఎందుకంటే వారి పశువులు బలంగా ఉండాలని. The second reason, రెండో కారణం,
They loved the borderline Christianity. వారు సరిహద్దులో ఉండే క్రైస్తవత్వాన్ని ప్రేమించారు. They are near to Canaan but not in Canaan. వారు కనానికి దగ్గరగా ఉన్నారే గాని కనాని లోపల లేరు. Today many believers are borderline Christians, one leg in the world and one leg in the church. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు సరిహద్దులో ఉన్నారు. ఒక కాలు ఇటు లోకంలో, ఒక కాలు అక్కడ కనానులో ఉంది. They are like Eutychus who is sitting in the window in Acts 29. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 9వ వచనంలో కిటికీలో కూర్చున్న ఐదుగు లాంటి వారు. One side the world, ఒకవైపు లోకం, other side the spiritual activity. మరొక వైపు ఆత్మ సంబంధమైన కార్యకలాపాలు. In mathematics, లెక్కలు గణిత శాస్త్రంలో if you see the probability of falling 50% this side, 50% that side, because only two options. చూడండి, ఒకవేళ ఒక వ్యక్తి పడిపోతే రెండు అవకాశాలు కదండి. 50% ఇటైనా 50% అటైనా ఉంటుంది. He can fall this side. ఇటువైపు కూడా పడవచ్చు. ఒకవేళ పౌలు ప్రసంగం చేస్తూనే నువ్వు పడ్డాడు అనుకోండి. పౌలు ప్రసంగం చేస్తున్నప్పుడు ఒకడు పడ్డాడు అనుకోండి. దట్ వాల్ ఈజ్ ఓన్లీ 2 or 3 feet, isn't it? మనోడు ఎక్కి కూర్చున్నాడు అంటే అర్థం ఏంటి? మనోడు ఎక్కి కూర్చోగలిగాడంటే ఆ గోడ పిట్టగోడ చిన్నది, అది ఒక 2 అడుగులు 3 అడుగులు యువతల ఉంటుంది. పడితే ఏమవుద్ది? యువతల పడి ఉంటే ఏమవుతుంది? ఎట్ ద మోస్ట్ ఎవడైనా గోడకు జారబడి నిద్ర అవుతుంటే వాడి మీద పడినది. ఒకవేళ గోడకు జారబడే నిద్రపోతే వాడి మీద పడి ఉండేవాడు. Because we are having some are gifted with that particular gift. ఇప్పుడు మనోళ్ళు కొంతమందికి ప్రత్యేకమైన వరం కలిగిన వాళ్ళు ఉంటారు. They can sleep while hearing also. కాబట్టి వాళ్ళు వింటూనే నిద్రపోతారు. So okay. But on which side he has fallen? ఎటుపై వైపు పడ్డాడు మరి? The pull of the world will be more. అటు లోకములో ఉన్నటువంటి ఆ ఒత్తిడి ఎక్కువ, ఆకర్షణ ఎక్కువైంది. Borderline Christians. సరిహద్దులో ఉండే క్రైస్తవులు. 12 disciples are there to Christ. క్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు. When Lord Jesus Christ was in Gethsemane, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమలో one ఉన్నప్పుడు has gone to the world, Judas Iscariot. ఒకడేమో లోకానికి వెళ్ళిపోయాడు, యూదా ఇస్కరియోతు. 3 are near to Lord Jesus. ముగ్గురేమో యేసు ప్రభువారి దగ్గరికి ఉన్నారు. But 8 are borderline disciples. అయితే మిగిలిన 80 సరిహద్దులో ఉండే Out of క్రైస్తవులు. 12, 8 means almost 67%. 12 మందిలో 80 అంటే దాదాపు 67%. This is the condition of Christianity. నేటి దిన క్రైస్తవత్వం యొక్క Reuben పరిస్థితి. and God, they wanted to live in the borders. రూబేను గాదు వారు సరిహద్దులో ఉండిపోవాలనుకున్నారు. Today many Christians are. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు. Let us be very careful. జాగ్రత్తగా ఉందాం. How is your life? నీ జీవితం ఎలా ఉంది? Yes. The third reason what we see is, మనం చూస్తాం మూడవ కారణం. and what is the result of their decision? వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి పరిణామాలు ఎట్లా When ఉన్నాయి? you take a wrong decision, తప్పుడు నిర్ణయం తీసుకుంటే what will happen? ఏం జరుగుతుంది? Originally 2 tribes came to Moses. వాస్తవంగా అయితే ఆరంభంలో 2 గోత్రాల వాళ్ళు వచ్చారు మోషే But దగ్గర. when we see verse 33, ఇప్పుడు 33వ వచనంలో మనం చూస్తాం. 33, chapter 32, verse 33. 32వ అధ్యాయం 33వ వచనం మనం చూద్దాం. What is written there? ఇక్కడ చూడండి ఏముందో. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, Another half tribe also joined them. మరొక అర్ధగోత్రం వారు వీళ్ళతో చేరారు. In verse 1 only 2 tribes. మొదటి వచనంలో 2 గోత్రాల వాళ్ళే Now ఉన్నారు. when we come to verse 33, they became 2.5 tribes. 33వ వచనానికి వచ్చేసరికి 2.5 గోత్రాలు అయ్యారు వీళ్ళు. What a bad influence on their brethren. వారి సహోదరుల మీద ఎలాంటి చెడు ప్రభావం పడిందో When you చూడండి. take a wrong decision, along with you others also will be affected. తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతరులు కూడా మీద కూడా ప్రభావం పడుతుంది. What a sad development among the Israelites. ఇశ్రాయేలీయుల మధ్య చూడండి ఎంత దుష్టత్వం పెరిగిపోయింది. 2 tribes wanted to be separated from the other 10 tribes. ఇద్దరు ఈ 2 గోత్రాల వారు మిగిలిన 10 గోత్రాల వారితో 10 మంది సహోదరులతో వేరు కావాలనుకున్నారు. Yes, but what the Manasseh tribe did? అయితే మనష్య గోత్రికులు ఏం చేసినారు? వేరే గోత్రాలతో కాదు, మా గోత్రంలోనే 2 పార్టీలు. వేరే గోత్రముల నుండి కాదు కానీ ఉన్న మా గోత్రంలోనే 2 గుంపులు అవుతాం. When they wanted to be separated from the other tribes, intertribal separation, when it came to Manasseh, from the same tribe, 2 parts, intra-tribal separation. వారి ఉన్న గోత్రాల్లో నుండే ఆ గోత్రాల నుండే 2 గోత్రాలు విడిపోవాలనుకుంటే మనష్య వాళ్ళేమో వారి సొంత గోత్రంలో నుండి ముక్కలు చేయాలనుకున్నారు వాళ్ళు. What a sad development. ఎంత విచారకరమైన పరిస్థితి. I am talking to the elderly people పెద్దవాళ్ళైన వారితో who మాట్లాడుతున్నారు. are calling themselves as senior believers. ఎవరైతే పాతకాల విశ్వాసులని చెప్పుకుంటున్నారు. Oh, you may be any believer. ఏ విశ్వాసైనా కావచ్చు. Any wrong decision as a child of God you take,
it will have a very bad influence on other children of God. దేవుని బిడ్డగా ఏ తప్పుడు నిర్ణయం నువ్వు తీసుకున్నా ఇతర దేవుని పిల్లల పైన అది నీది దుష్ప్రభావం పడుతుంది. I tell you one thing. నేను ఒక విషయం If you చెప్తాను. are a true believer, నిజమైన క్రైస్తవుడు విశ్వాసి అయితే without your knowledge, you are a favorite hero, favorite heroine to some other people. Some fans are there to you. నీకు తెలియకుండానే నిన్ను అనుసరించేవారు నీకు వీరాభిమానులు ఉంటారు తెలుసా? You do not know that. అది నీకు తెలియదు. They are carefully observing you. వారు జాగ్రత్తగా నిన్ను గమనిస్తున్నారు. They will be following your footsteps. నీ అడుగుజాడలు But అనుసరిస్తున్నారు. when you are taking a wrong step, ఎప్పుడైతే నీవు తప్పు మార్గం తీసుకుంటావు they also will go in the wrong way. వారు కూడా తప్పు మార్గంలో You do వెళ్ళిపోతారు. not know that. అది నీకు తెలియదు. They have not encouraged Manasseh to be divided into two groups. వారు మనష్యని రెండు గుంపులు అయిపోవాలని వీళ్ళని ప్రోత్సహించలే. They have taken a wrong decision. వాళ్ళు తప్పు నిర్ణయం తీసుకున్నారు. They have followed them. వాళ్ళు వచ్చి వీళ్ళని అనుసరించారు. What a sad thing, brothers and sisters. సోదరి సోదరులారా, That's ఎంత why time దుఃఖకరం. and again it is written, half tribe of Manasseh this side, half tribe of Manasseh that side. అందుకని అనేక పర్యాలు పదే పదే రాయబడింది. మనష్య అర్ధగోత్రం యువతల, మనష్య అర్ధగోత్రం అవతల ఉన్నారు. What a sad situation. అంత విచారకరమైన పరిస్థితి. Not only that. అంతేకాదు, Fourthly, ఇక నాలుగో మాట, they wanted to be in the permissive will of God, not in the perfect will of God. వారు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తంలో కాక అనుమతించబడిన చిత్తంలో ఉండాలని కోరినారు. Two kinds of will of God for your life. నీ జీవితానికి దేవుని చిత్తం అనేది రెండు రకాలు. Of course, will of God is a bigger subject. ఇప్పుడు దేవుని చిత్తం అనేది చాలా పెద్ద అంశం. But one thing I am telling నేను ఒక you, మాట చెప్తాను. God is having a perfect will for your life, which He designed even before the foundation of the world. దేవుడు నీ జీవితం కొరకు పరిపూర్ణమైనటువంటి చిత్తము, అది జగత్తు పునాది వేయబడక మునిపే నీ జీవితం కొరకైనటువంటి ఒక సంకల్పాన్ని చేశాడు. Your job is not to plan anything. You have to ask God, as Paul asked in Acts 22:10, Lord, what you want me to do? నీ పని ఏమిటిది? నా జీవితం కొరకు ఏంటిది? ఇంకా వేరేది అదనమైనది కాదు. దేవా, నా జీవితం కొరకు నన్నేమి చేయమని కోరుతున్నావు అని అపోస్తలుడైనటువంటి పౌలు అడిగినట్లుగా నువ్వు అడగాల్సిందే. God has already planned. దేవుడు ముందుగానే That is నిర్ణయించాడు. what we read in Philippians 1:6 also. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 చదువుతాం. So, brothers and sisters, కాబట్టి సోదరి God సోదరులారా, is having a perfect will for your life. దేవుడు నీ జీవితం కొరకు పరిపూర్ణమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. That's why He sent you to this world, in this age, in this country, in this city, in that particular family, with a fixed personality. అందుకనే దేవుడు ఈ తరంలో, ఈ దేశంలో, ఈ ఫలానా ప్రాంతంలో, ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతంలో ఫలానా తల్లిదండ్రులకి ఇంత ఎత్తు, ఇంత లావుగా ఉండాలని అది ఎప్పుడో దేవుడు He has నిర్ణయించాడు. given the needed talents also. నీకు అవసరమైన కావలసిన తలాంతులు కూడా You ఇచ్చాడు. need not plan anything new for your ఈ life, జీవితాన్ని కొత్త ఆలోచన పెట్టుకునే because అవసరం లేదు. God's plan is the best plan. ఎందుకనగా దేవుని యొక్క ప్రణాళిక అది శ్రేష్టమైనది. But what is your job? మరి నీ పని ఏమిటి ఇక్కడ? You have to ask God, Lord, what you want me to do. దేవుని అడగాలి. దేవా, నన్ను ఏం చేయమంటావు? This is what Paul was అదే asking. పౌలు అడిగినాడు. What you want me to do? దేవా, నన్ను ఏం చేయమంటావు? Every morning we can ask the ప్రతి Lord. ఉదయం మనం దేవుని అడగొచ్చు. He is so loving, He will reveal to you. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే నీతో మాట్లాడతాడు, నీకు So బయలుపరుస్తాడు. there is a perfect will of God for your life. కాబట్టి నీ జీవితానికి దేవుని పరిపూర్ణమైన చిత్తం ఉంది. Suppose if you don't want to do that will, ఒకవేళ ఆ చిత్తము చేయడం నీకు ఇష్టం లేకపోతే, because God has created you in His image, God has given you also self will. ఎందుకనగా దేవుడు తన స్వరూపమందు నిన్ను సృష్టించిన కారణాన్ని బట్టి నీకు కూడా స్వీయ చిత్తం అనేది ఇచ్చాడు. Suppose if you are not interested to obey the will of God, దేవుని చిత్తానికి లోబడే ఇష్టం నీకు లేకపోతే, Lord, I want to do like this, దేవా నేను ఇది I చేయాలనుకుంటున్నాను, want to do like నేను this, ఇట్లా చేయాలనుకుంటున్నాను, then what God will అప్పుడు say? దేవుడు ఏమంటాడు? One time He will say, no, that is not good, my daughter. ఒకసారి అంటాడు, వద్దు నాయనా, కుమార్తె వద్దు, అది నిక్షేమం కాదంటాడు. 2 times He will say, not good. 2 సార్లు చెప్తాడు, ఇది నీకు మంచిది 3 కాదు. or 4 times, suppose if you stick to your guns. 3-4 సార్లు నువ్వు ఇంకా మొండి పట్టుపడితే 3-4 సార్లు చెప్తాడు, వద్దు నాయనా అంటాడు. Then what God will say? అప్పుడు దేవుడు ఏమంటాడు? Do it. నీ ఇష్టం పో అంటాడు. Then what you will say? అప్పుడు నువ్వేమంటావు? దేవునితో పోరాడి సాధించాను, యాకోబు తర్వాత నేనే యాకోబు తర్వాత లాంటి వాడు నేనే, దేవునితో పోరాడి మరి సాధించాను ఈ చిత్తాన్ని ఏమి అంటాడు. సాధించావు? ఏం సాధించావు? 106:15 of Psalms. 106వ కీర్తన 15వ వచనం. Psalms 106:15 ఏం సాధించావు? ఏం సాధించావో చూడండి. 106వ కీర్తన 14-15 వచనాలు. వారు కోరినది ఆయన వారికి ఇచ్చారు. దేవుడు ఇచ్చినది కాదు, ఇది అక్కడ దేవుడు ఇచ్చింది కాదు, వారు కోరినది వారు కోరినది ఇచ్చారు. దేవుడు వారికి ఇచ్చాను. దేవుడు వారికి ఇచ్చాను.
అయినను Ah. వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశారు. What is the result of that? దానికి ఫలితం ఏంటి? వద్దురా నాయన అమ్మాయిని చేసుకోకురా, వద్దురా నాయనా ఆ అమ్మాయిని చేసుకోకు, అండ్ అబ్బాయిని చేసుకోకు. ఓ ఆ అబ్బాయిని చేసుకోకు. అమ్మాయి మూతికి రాసుకున్నది ముఖానికి రాసుకున్నది చూస్తున్నావు నువ్వు. నువ్వు చూసేదంతా మూతికి ముఖానికి రాసుకున్నదే నువ్వు చూస్తున్నావు. వీడు వేసుకొచ్చింది రోజు మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు, నువ్వు చూస్తున్నావు. అది ఆడిది కాదు, వేరే వాడిది. ఆ రోజు వీడు మోటార్ సైకిల్ మీద వచ్చేస్తున్నాడు అని చూస్తున్నావు. ఆడిది కాదు, అడుక్కొచ్చుకున్నది. డోంట్ బి క్యారీడ్ అవే బై దిస్ థింగ్. ఇలాంటివన్నీ చూసి మోసపోవద్దు కదా. అండ్ సీ వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో కనిపెట్టు. నువ్వేమంటావు? అప్పుడు నువ్వేమంటావు? చేసుకుంటే ఆమెనే ఆయన్నే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపో. చేసుకుంటే ఆమెనే చేసుకుంటా, చేసుకుంటే ఆయన్నే చేసుకుంటా, చేసుకునేది లేకపోతే చచ్చిపోయేదే. ఉపవాస ప్రార్థన. దానికి ఉపవాస ప్రార్థన. ఆఫ్టర్ దట్ వాట్ గాడ్ విల్ డు. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? చేసుకోరా నాన్న, సర్లే నాన్న చేసుకో, నువ్వు చావటం నాకు ఇష్టం లేదు, నువ్వు చావడం నాకు ఇష్టం లేదు, చేసుకో. చేసుకోపో. చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత 4 నెలలు చాలు. ఒక 4 నెలలు చాలు. 4 నెలలు అయిన తర్వాత 4 నెలలు అయిన తర్వాత బ్రదర్ హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ లైఫ్? అన్నా ఎవడో తెలవనోడు వచ్చి అడుగుతాడు, ఎలా ఉంది నీ సంసారం, ఎట్లా ఉంది అడుగుతాడు. ఈలో ఇన్ని పుస్తకాలు రాయొచ్చు. ఏం లేదు, బుర్ర కొక్కడం, ఈయన ఎర్రినవడం, దీనికి 10 పుస్తకాలు రాయొచ్చు. Isn't it? అవునా కదా? ఏందన్నా ఏంటన్నా? సర్లే కానీ ఆ సంగతి ఏమైంది? సర్లే డైవర్షన్ బట్టి. సర్లే అన్న ఆ సంగతి ఏమని చెప్పమంటారు మళ్ళీ. మలుపు. బీ కేర్ఫుల్. జాగ్రత్త. దేర్ ఆర్ 2 types ఆఫ్ విల్స్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి దేవుని చిత్తం 2 రకాలు. పర్ఫెక్ట్ విల్ గాడ్ హ్యాస్ డిసైడెడ్. దేవుడు పరిపూర్ణమైన చిత్తాన్ని నీ కొరకు రూపించాడు. అండ్ సెకండ్లీ రెండవది పర్మిసివ్ విల్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ కంపల్షన్. అనుమతించబడిన చిత్తం అనగా నీవు ఒత్తిడి చేసి బలవంతం చేసి అడుక్కున్న చిత్తం. అరే ఆ హోటల్లో బిర్యానీ తేకరా, ఆ హోటల్లో బిర్యానీ తేకరా, తర్వాత ఆరోగ్యం పాడవుతుంది. తర్వాత ఆరోగ్యం పాడవుతుందిరా. లేదు మా ఫ్రెండ్స్కి అందరికి ఆ బిర్యానీ పెడతానని ప్రామిస్ చేసి. లేదు లేదు, మా ఫ్రెండ్స్కి అందరికి చెప్పేశాను, నేను పెడితే అదే బిర్యానీ, ఆ హోటల్ బిర్యానీ పెడతానని ప్రామిస్ చేశాను. ఇప్పుడు ఆ బిర్యానీతో ఏంటి ఉచితం? ఇప్పుడు ఆ బిర్యానీతో పాటు ఉచితం ఏమిటిది? చెంబు. చెంబు. అర్థమైందా? బిర్యానీ తినేసిన తర్వాత, బిర్యానీ తినేసిన తర్వాత ఎక్సర్సైజ్, జిమ్, ఈ కసరత్తులన్నీ అవుతాయి. ఏమిరా అలాగున్నావు? ఏరా అట్లా ఉన్నావు, మాట కూడా రాదు. వై? ఎందుకంట వాట్ ఎవర్ దే వాంటెడ్ గాడ్ హ్యాస్ గివెన్ టు దెమ్, బట్ హి సెంట్ లీన్నెస్ టు దేర్ సోల్. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను, ఆయనను వారి ప్రాణములకు క్షీణత కలుగజేశాడు. దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు రూబెనైట్స్ అండ్ గాదీయులకి. అది రూబేనీయులకి గాదీయులకి. గాడ్స్ ప్లాన్ ఫర్ దేర్ లైఫ్ ఇస్ టు ఎంజాయ్ కనాన్. వారి జీవితం కొరకైన దేవుని ప్రణాళిక అనేది కనానులోకి పోయి అనుభవించాలని. బట్ కానీ దే ఆర్ దిస్ సైడ్, వాళ్ళు యువతల ఉండిపోయారు. ఆల్వేస్ డిఫీటెడ్ లైఫ్, ఎప్పుడు ఓటమి జీవితం. ద పీపుల్ హూ ఎంటర్డ్ కానాన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జాషువా 31 wars they won. యెహోషువ నాయకత్వంలో కనానులో ప్రవేశించిన ప్రజలు 31 మంది రాజులని ఓడించారు. Victorious life, విజయవంతమైన జీవితం. this side ఇటువైపు nothing is there. ఏమీ లేదు. Be in the perfect will of God. దేవుని పరిపూర్ణమైన చిత్తములో ఉండాలి. Number 1, why they stayed this side? ఎందుకు వారు యువతలో ఉండిపోయారు? మొదటి కారణం, Number 1, మొదటిది love for materialism or money. వస్తు రూపకమైన వాటి గురించి డబ్బు కొరకైనటువంటి ప్రీతి. Number 2, రెండవది they wanted to live a borderline Christian life. సరిహద్దు క్రైస్తవ జీవితం జీవించాలనుకున్నారు. Number 3, మూడవది the effect of their decision, they caused bad influence on another half tribe. వారి నిర్ణయము వెనకాల ఆ ప్రభావం అనేది ఆ తర్వాత మరొక సగమ గోత్రం పైన దుష్ప్రభావం, చెడు ప్రభావం పడింది. They led others also in the wrong way. ఇతరులను కూడా తప్పు మార్గంలో నడిపించారు వీళ్ళు. Fourthly, నాలుగవది, we have seen that they were willing to be in the permissive will of God, not the perfect will of వీరు God. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తంలో కాక దేవుడు అనుమతించిన చిత్తంలో ఉండాలని కోరారు. Fifthly, ఐదవది, a life of barrenness. గొడ్డుబారిన జీవితం. Do you know what has happened? ఏం జరిగిందో తెలుసా? They desired grass for their cattle. వారి పశువుల కొరకు గడ్డి కనుక్కున్నారు. After few hundreds of years, కొన్ని వందల సంవత్సరాల తర్వాత when Lord Jesus Christ came to this earth, యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు one day he crossed the Jordan river and went to the areas where Reubenites, Gadites and half tribe of Manasseh dwelt. ఒక దినాన్న యోర్దాను దాటి అద్దరికి వెళ్ళి ఎక్కడైతే రూబేను, గాదీయులు,
మనష్య అర్ధగోత్రంలో ఉన్నారో అక్కడ పోయాడు. Lord Jesus Christ went there. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ You పోయాడు. know, he crossed the river and went there. ఆ నది దాటి అద్దరికి పోయాడు, తెలుసు కదా. Do you know what is that place? ఆ ప్రాంతం ఏదో తెలుసా? It is known as Decapolis. దానినే దెక్కపోలి You అంటారు. can see at the end of your Bible the maps. మీ బైబిల్లో చివరి పేజీలో ఉన్న పటాలను చూడండి. The place where they dwelt is Decapolis during the days of Lord Jesus. వారు నివసించిన ప్రాంతం యేసు ప్రభువారు ఉన్న కాలంలో దెక్కపోలిగా పిలువబడింది. And two of the cities of those 10 cities, one is Amman is there, another is Damascus is also there in those 10 cities Decapolis. ఆ 10 పట్టణాల దెక్కపోలిలో 2 పట్టణాలు, అమాన్ ఒకటి, దమస్కు ఒకటి. That is today's capital of Syria and the country Jordan. సిరియా యొక్క రాజధాని, అలాగే యోర్దాను యొక్క జోర్డన్ దేశం యొక్క రాజధాని. Gerasenes is one village. గెరాసీనీలు అనేది ఒక దేశం. Gadarenes is another village. గెదరేనీలు అనేది ఒక 10 villages Decapolis. 10 పట్టణాలు కలిగినటువంటి దెక్కపోలి. Parents chose grass. తల్లిదండ్రులు గడ్డిని కోరుకున్నారు. But when Lord Jesus Christ went there, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు what are there? ఏమున్నాయి అక్కడ? Where he got down. ఆయన అక్కడ వెళ్ళినప్పుడు దోణి దిగిపోయినప్పుడు ఏమైంది అక్కడ? ఏ స్థలం అది? ఎక్కడ, ఏ ప్రాంతం అది? Tombs are there. సమాధులు అక్కడ అన్ని. Not only that. అంతేకాదు, What their young men are doing? అక్కడ వారి యవనస్తులు ఏం చేస్తున్నారు? Possessed by demons. దయ్యం పట్టున్నారు వాళ్ళంతా. సహోదరుడా సహోదరి, సోదరుడా సోదరి, చాలా సీరియస్ గా చెప్తున్నా. నేను చాలా తీవ్రంగానే నువ్వు చెప్తున్నాను. గడ్డిని కోరుకుంటే నీ కొడుకు దెయ్యాలతో బాధపడతాడు. ఐఎమ్ టెల్లింగ్. నీవు గడ్డిని కోరుకున్నావా, నీ పిల్లలు దయ్యాలు పట్టి బాధపడతారు. నువ్వు సంపాదించిన గడ్డి ఎందుకు పనికిరాదు? నీవు సంపాదించిన గడ్డి ఎందుకు పనికి రాకుండా? నాట్ వన్ దయ్యం, నాట్ టూ లీజియన్. ఒక దయ్యం, 2 దయ్యాలు కాదు, సేన దయ్యం. నాట్ ఓన్లీ దట్. అంతేకాదు, వాట్ దోస్ పీపుల్ వర్ డూయింగ్? వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఓ దే వర్ ఫీడింగ్ ద వారి స్వై. వృత్తి ఏమిటి? పందులు మేపుకుంటున్నారు వాళ్ళు. Probably they may not be the Jewish people. బహుశా వారు యూదులు కాకపోవచ్చు. Because Jews hate pigs. ఎందుకంటే యూదులైతే పందులు ద్వేషిస్తారు. But they are living in a place in association with the feeders of the pigs. కానీ పందులని మేపుతున్న వారితో కలిసి జీవిస్తున్నారు అక్కడ. They are living together. వారు కలిసి జీవిస్తున్నారు. What a sad state. ఎంత విచారకరమైన స్థితి. What about the people in the land of Canaan? మరి కనాను దేశంలో ఉన్న ప్రజలు, Their life is totally వారి different. జీవితం పూర్తిగా వేరుగా, Enjoying the heavenly manna, that is heavenly food. పర సంబంధమైన ఆహారాన్ని వారు ఆనందిస్తున్నారు. Oh brothers and sisters, సోదరి సోదరులారా, not only that. అంతేకాకుండా Do you know what they said to Jesus? వాళ్ళు యేసు ప్రభుతో ఏమన్నారు తెలుసా? We don't want you go away. నువ్వు మాకొద్దు, వెళ్ళిపో, మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపో అన్నారు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఇవాళ నా పిల్లోడికి ఏదో సంపాదిస్తున్నాను అని చెప్పేసి కనాన్ అవతల ఉండకు. ఈరోజు నా పిల్లోడికి ఏదో సంపాదిస్తున్నాను కదా అని కనానికి అవతల ఉండకు. నువ్వు గడ్డిని కోరుకుంటే వాడు పందులను కోరుకుంటాడు. నువ్వు గడ్డిని కోరుకుంటే వాడేమో పందులు కోరుకుంటున్నాడు. You are choosing compromising life, but he is telling we don't want Jesus. నువ్వేమో రాజీ పడే జీవితం బ్రతుకుతా ఉంటే వాడేమో అసలు నాకు యేసుప్రభువే వద్దంటాడు. What a sad situation. ఎంత దుస్థితి ఇది. Barren life. గొడ్డుబారిన జీవితం. That is the 5th thing we can see. ఇది 5వ పరిణామం చూస్తున్నాం. I can explain it more, but I believe you understood what I want to tell. ఇంకా నేను వివరించాలనుకుంటున్నాను, కానీ మీకు అర్థమైందా అనుకుంటున్నాను నేను అంతా. 6thly. 6వ మాట. 6thly. 6వ సంగతి, in Canaan, కనానులో the ark is there, but this side the ark is not there. మందసం ఉంది, కానీ యువతల మందసం లేదు. Temple is there. అక్కడ దేవాలయం ఉంది. Ark is there. మందసం ఉంది. You know, ark speaks of the presence of God. మందసం అనగా దేవుని సన్నిధి అని మనకు తెలుసు. Not only that, అంతేకాదు, priests are there. యాజకులు ఉన్నారు. Festivals are there. పండుగలు జరుగుతున్నాయి. Oh, Urim and Thummim are there. ఊరిము తుమ్మిము ఉంది. All spiritual atmosphere. ఆత్మ సంబంధమైన వాతావరణం. యువతలు ఏమున్నాయి? యువతలు ఏమున్నాయి? గడ్డి, గడ్డి, గొర్రెలు, గొర్రెలు, బర్రెలు, and then పందులు. To what stage your children will go, remember that. గుర్తు పెట్టుకో, నీ పిల్లలు ఏ స్థాయికి వెళ్ళిపోతుంటారు. Tomorrow don't blame anybody. రేపు ఎవరిని నిందించొద్దు. I go to so many youth meetings for 40 years. I am there in the ministry. అనేకమైన యవనస్తుల కూడికలకి నేను వెళ్తుంటాను. 40 సంవత్సరాలుగా దేవుని పని చేస్తున్నా. Many places. చాలా ప్రాంతాల్లో Parents will come. తల్లిదండ్రులు వస్తారు. Brother, అన్నా,
My son is like this. నా పిల్లోడు ఇట్లా My అయిపోయాడు. daughter is like this. నా కుమార్తె ఇట్లా Please అయిపోయింది. pray. దయచేసి ప్రార్థన చేయండి. Behind the curtain they will be weeping. తెర వెనక ఉండే వాళ్ళు ఏడుస్తా ఉంటారు. But in many cases, అని అయితే అనేక విషయాలు ఇంకా children became like that because of the wrong decisions of the parents. పిల్లలు ఆ స్థితికి రావడానికి కారణం తల్లిదండ్రుల యొక్క తప్పుడు నిర్ణయాలే. Be careful what you are doing. మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో Be జాగ్రత్త. careful what you are choosing in your life. నీ జీవితంలో వేటిని ఎంపిక చేసుకుంటున్నావు Is it జాగ్రత్త. Canaan or is it the grass of అది Jordan? కానానా లేదా యోర్దాను గడ్డినా? Ark is there. మందసముందు అక్కడైతే Yeah, fellowship is there. All the Israelites, males, they must come to Jerusalem at least 3 times in a year. అక్కడ సహవాసం సంవత్సరానికి కనీసం 3 సార్లు మగవాళ్ళందరూ రావాలి యెరూషలేములో పండుగకి. Oh, they will be, all the tribes will be gathering. ఆ గోత్రాల వాళ్ళందరూ కలుసుకుంటారు. Singing songs, the songs of degrees. పాటలు పాడుతారు, యాత్రా కీర్తనలు పాడుకుంటారు. They'll be going to the temple 3 times, the Passover time, Pentecost time, Tabernacles time. 3 సార్లు వారు ఆ పండుగల కొరకై వారు పస్కా పండుగ గురించి వెళ్తా ఉంటారు అక్కడ. ఆ తర్వాత Pentecost. పెంతెకోస్తు పండుగ గురించి వెళ్తారు. Tabernacles. గుడారాల పండుగలకి 3 సార్లు వెళ్తారు. 3 times minimum. కనీసం 3 సార్లు వెళ్తారు. Fellowship with God, fellowship with God's people. దేవునితో సహవాసం, దేవుని ప్రజలతో సహవాసం. And the law will be chanted, yes, in the colonies of the Israelites. ఆ ఇశ్రాయేలీల పాళెం నివాస స్థలాల్లో ధర్మశాస్త్రం వల్లిస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. ఇక్కడేముంది? ఇక్కడ ఏముంది? You know it. మీకు తెలిసి ఏముంది ఇక్కడ? That is the 6th effect. ఇది 6వ ప్రభావం. 7thly and finally, 7వది ఆఖరిది. the bad effect of taking the wrong decision. తప్పుడు నిర్ణయం తీసుకునే దానిలో దుష్ప్రభావం అనేది. Who are these people? వీళ్ళెవరు? Not unbelievers. అవిశ్వాసులు గారు. Came out of Egypt, they came under the blood and they crossed the Red Sea. ఐగుప్తు నుండి బయటికి వచ్చిన వారు, రక్తం క్రిందకు వచ్చిన వారు, ఎర్ర సముద్రం దాటిన వారు. That means they are repented and baptized. అనగా వీరు మారుమనసు పొంది బాప్తిస్మం But తీసుకున్నారు. because of the wrong decisions they have అయితే taken. వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి The 7th effect, 7వ ఫలితం no testimony. సాక్ష్యం లేదు. They can't talk about Canaan. కానాను గురించి మాట్లాడడానికి లేదు వాళ్ళు. ఎందుకంటే వాడే పోలా. ఎందుకు? వాడే పోలేదు కదా. పోతే మాట్లాడొచ్చు కానాన్ ఎలా ఉంటుంది. పోయి ఉంటే కానాన్ అనేది ఇట్లా ఉంటుంది అని There చెప్పొచ్చు. Jerusalem mountain is ఆ there. యెరూషలేము కొండ There ఉంది. Zion mountain is సియోను there. పర్వతం There ఉంది. Golgotha is there. అక్కడ గొల్గొతా There ఉంది. Mount of Olives is అక్కడ there. ఒలీవల కొండ There ఉంది. Valley Kidron is there. ఇక్కడ కిద్రోన్ లోయ All ఉంది. these things they can talk if they go. ఇవన్నీ చూస్తే కదా చెప్పొచ్చు. No testimony. సాక్ష్యం లేదు ఇప్పుడు. వాడిని అడిగితే ఏం చెప్తాడు? వాడిని అడిగితే ఏం చెప్తాడు వాడు? గడ్డి ఎలా పెంచాలా, గడ్డి ఎలాగో పెంచాలో చెప్తాడు. పాలు ఎట్ట తీయాలా, పాలు ఎట్లా తాగాలి, పందులు ఎట్ట కొనాలా. పందులు ఎట్లా కొనాలి, కొలతలు ఎట్లా చేయాలో చెప్తాడు. సాడ్ స్టేట్. అంత దుస్థితి. Reuben, Gad, half tribe of Manasseh. రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం వారు. What about your life? మీ సంగతి ఏమిటి? You are born again. మీరు తిరిగి జన్మించారు. I am not asking you giving a gospel or call tonight. ఈ రాత్రి సువార్త కొరకైనా పిలుపు నేను ఇవ్వాలని కోరడం లేదు. You are born again. మీరు తిరిగి జన్మించిన We are living in the end days. Lord is coming for the church. కడవరి దినాల్లో జీవిస్తున్నా. ప్రభు వస్తున్నాడు, సంఘం కొరకు వస్తున్నాడు. Are you ready? సిద్ధంగా ఉన్నావా? Are you this side of Canaan or that side of Canaan? కానానికి యువతలే ఉన్నావా లేదా కానానికి అవతల ఉన్నావా? Examine your నీ life. జీవితాన్ని పరీక్షించుకో. 7 effects of their wrong decision. వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి 7 రకాల దుష్ప్రభావాలు మనం చూసాం. Moses చెడు was ప్రభావం. not happy. God was not happy. దేవుడు సంతోషంగా లేడు, మోషే కూడా సంతోషంగా లేడు. Ultimately, they were also not. చివరికి వాళ్ళు సంతోషంగా లేరు. What about you? మీ సంగతి ఏమిటి? If you are lingering this side of Jordan River, యోర్దాను నది యువతలే ఇక్కడే తడవు చేతూ తచ్చాడుతూ ఉంటే cross Jordan. యోర్దాను దాటండి, Enter into the promised land. వాగ్దాన దేశంలో అడుగు పెట్టండి. The life will be different. జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక.